మీరు చేసిన సినిమాలు సౌత్ ఇండియాయే కాదు దేశవ్యాప్తంగా హూ ఇస్ షకీలా అని చూసేలా చేశాయి కదా. ఇలాగ పేరు రావాలా అని ఇదంతా ఇక్కడ రాసింది. ఈ ఫిల్మ్స్ ఏంటి హిట్? ఎందుకు హిట్? ఒకటి మలయాళంలో ఉండే టాప్ స్టార్లకి బ్యాడ్ టైం అయి ఉండాలా, లేకపోతే ఈ చిన్న చిన్న ప్రొడ్యూసర్లకి గుడ్ టైం ఉండాలా. డూ యు నో ద కంటెంట్? ఏం కంటెంట్? కంటెంట్ తెలుసు. ఇట్ ఈస్ అడల్ట్ కంటెంట్. ఎవ్రీ మూవీ వాజ్ సినిమా ఇండస్ట్రీలో ఒక క్లీన్ పర్సన్ అంటే అది నేనే. ఎలా? సో క్లీన్ కి క్యారెక్టర్ కి మీరు ఇచ్చే డెఫినేషన్? క్యారెక్టర్ ఇస్ వాట్ ఐ ఎమ్ రైట్ నౌ. నేను ఇలాగే, నన్ను మారమన్నా మీకోసం నేను మారను. ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే ఒక రకమైన చిన్న చూపు ఉంటుంది. అంటే ఇప్పుడు కాదు, 25 ఏళ్ల క్రితం ఇప్పుడు కూడా ఉంది. యూ డోంట్ సీ ఎనీ చేంజ్. సినిమా ఇండస్ట్రీ ఇస్ ఓషన్ ఫుల్ ఆఫ్ డర్టీనెస్, ఫుల్ ఆఫ్ నెపోటిజం, ఫుల్ ఆఫ్ కరప్టెడ్ పీపుల్. ఇప్పుడు నేను ఇలాగంతా మాట్లాడడానికి రేపు మీరు నాకు వర్క్ ఇయ్యరు, ఈ మొహం మీరు ఇచ్చిన వల్ల నేను రాలా. నాకు ఆల్రెడీ ఒళ్ళు చూపిస్తా ఏదో. నేను సూపర్ స్టార్స్ యాక్ట్ చేసినటువంటి మూవీస్ని మించి కలెక్షన్స్ అనేవి విపరీతంగా ఉండేది. రికార్డ్స్ ఉండేవి, ఒకదాన్ని మించి ఒకటి ఉండేది. ఆ టైంలో మీకున్నటువంటి నేమ్ ఫేమ్ ఇంకెవరికి కనిపించలేదు కదా. ఫిల్మ్ చేస్తున్నారు కదా, ఆ డేట్ నాకు ఇవ్వండి, మీకు 3 లక్షలు కదా, నేను 6 lakhs ఇస్తాను. నాకు తెలీదు ఎంత తీసుకున్నానని కూడా. సూపర్ స్టార్స్ కొంతమంది మిమ్మల్ని బ్యాన్ చేయాలి, లేకుంటే మీ సినిమాల్ని బ్యాన్ చేయాలి, అసలు మలయాళంలో ఉండనివ్వకూడదు అనేది కూడా వచ్చింది కదా. హూస్ గాట్ ద రైట్స్ టు బ్యాన్ ఎనీబడి? నంగా డాన్స్ ఆడతారు మీ ఫిల్మ్స్లో లేవా? షకీలా ఇస్ నో మోర్ అనేటువంటి న్యూస్లు ఎందుకు వచ్చాయి అసలు? అలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చింది? మీకు అమ్మ చనిపోయే వరకు ఇలాంటి ప్రాబ్లమ్సే. అమ్మ పోయిన తర్వాత నాకు అంతా పోయింది. ఐఎమ్ హ్యాపీ. సో లైఫ్లో ఫేక్ పీపుల్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా, లేకుంటే బయటి వాళ్ళు ఉన్నారా? ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఫ్యామిలీ మెంబర్ ఇన్ మై ఫకింగ్ బ్లడీ లైఫ్. ఎందుకు అలా ట్రాన్స్జెండర్స్ వైపు వెళ్ళారు మీరు? బ్లడ్ రిలేషన్షిప్పే అలా చేస్తారు మోసాలు, బయట వాళ్ళు అలా చేయరు అని ఇదొక ప్రూఫ్గా. ఈమెకెవరు లేరు, ఈమెకెవరు లేరు అని అనుకోబాకండి. నేను సస్తే కోడంబాకం పట్టదండి, అంతమంది ట్రాన్స్జెండర్స్ మాత్రం వస్తారు. ఎస్, ఈరోజు మనతో పాటుగా ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్. సెన్సేషన్ స్టార్గా తను చెప్తుంటారు. తను యాక్ట్ చేసినటువంటి అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఆ తర్వాత బోల్డ్ అంత నేమ్ తనకు వచ్చింది. అడల్ స్టార్ అన్నారు, సెమీ పోన్ స్టార్ అన్నారు. ఇవన్నిటిని దాటుకొని ఇన్నేళ్ల తర్వాత తనని అమ్మ అని పిలిచే స్టేజ్ దాకా కూడా చేరారు. మీ గెస్ కరెక్టే, మనతో పాటుగా ఉన్నారు షకీలా గారు. షకీలా గారు నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్, అల్హమ్దుల్లా. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. అయితే స్టార్టింగ్లో మిమ్మల్ని ఏదేదో పిలిచి ఇప్పుడు అమ్మ అనడం అనేది ఎలా అనిపిస్తుంది? ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది కదా. యాక్చువల్లీ మీకు అది ట్రాన్స్ఫర్మేషన్గా కనిపించవచ్చు, నాకు లేదు. బికాస్ నేనుగానే ముందు నుంచి ఉన్నాను. కాకుంటే మేము చూడడంలో డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ మీ ఐస్. మీరు చేసిన సినిమాలు చిన్న బడ్జెట్ సినిమాలు అయినప్పటికి కూడా సూపర్ డూపర్ కలెక్షన్స్ అనేవి వచ్చాయి. నాట్ ఓన్లీ మలయాళం, సౌత్ ఇండియాయే కాదు దేశవ్యాప్తంగా హూ ఇస్ షకీలా అని చూసేలా చేశాయి కదా. అసలు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా అనిపించింది? నాకు తెలిసి ఇవన్నీ ఇలాగ పేరు రావాలా అని ఇదంతా ఇక్కడ రాసింది. అసలు నేను ఒక స్టార్ అనేది వదిలేయండి, ఒక యాక్ట్రెస్గా మాత్రం నాకు తెలుసు. ఐ నెవర్ ఫెల్ట్ ఐ వాస్ అ స్టార్ ఎనీవేర్. నాకు ఇన్ని ఫిల్మ్స్ ఇన్ని దాంట్లో డబ్బు అవుతున్నాయని తెలీదు, నాకే తెలియకుండా. అసలు ఏ సినిమా చూడలేదా?
దాని తర్వాత చూశాను చాలా, అంటే మలయాళం ఫిల్మ్స్ క్విట్ చేసిన తర్వాత ఆ ఫిల్మ్స్ అంతా చూశాను. ఈ ఫిల్మ్స్ ఏంటి హిట్, ఏమున్నాయి దీంట్లో, ఎందుకు హిట్, దాంట్లో రీ రికార్డింగ్స్ అన్ని, ఆ సాంగ్స్ తలనొప్పి, మైకిల్ జాక్సన్ థ్రిల్లర్ సాంగ్స్ అంతా పెట్టుంటారు దాంట్లో. సో ఐ ఫెల్ట్ ఇది ఒకటి మలయాళంలో ఉండే టాప్ స్టార్లకి బ్యాడ్ టైం అయి ఉండాలా, లేకపోతే ఈ చిన్న చిన్న ప్రొడ్యూసర్లకి గుడ్ టైం ఉండాలా, అంతే నా అసంప్షన్. షకీలాకి నాకు నా కుటుంబంని కాపాడుకునేదానికి టైం. అది ఈ మలయాళం ఫిల్మ్స్ లేకపోయినా ఏదో ఒక రోల్ చేస్తూనే ఉన్నాను. అప్పుడు మంత్లీ 10 days ఏదో వర్క్ నేను చేసేదాన్ని. సరే అది ఆ వర్క్ కూడా దొరకకపోతే బ్లడ్ అయినా అమ్ముకొని మా ఫ్యామిలీకి ఇచ్చేదాన్నే కదా. సమ్హౌ ఐఎమ్ గోయింగ్ టు. సో నాకు అది ఏమి డిఫరెన్స్ తెలియలా. వచ్చింది 10 రోజుల వరకు వచ్చి వెరీ గుడ్, ₹1,00,000 వచ్చింది, సూపర్ గుడ్, అంతే తప్ప నా ఎగ్జైట్మెంట్ నాకు నా ఫ్యామిలీకి ఓకే ఇప్పుడు ఇంట్లో ఏసీ వేయాల మమ్మీకి, ఏసీ వేసాను. సో ఇలాంటి కుట్టి సంతోషమే నాకు సంతోషం అనిపించింది. సో మీరు మలయాళం మూవీస్లో యాక్ట్ చేస్తున్నాడు, మీ మూవీస్ మీరు అయితే ఇనీషియల్ డేస్లో చూసుకోలేదు, ఏం చేస్తున్నారు, ఎలా ఎడిట్ చేస్తున్నారు, ఎలా జనాల్లోకి వెళ్తోంది తెలియదు. బట్ డూ యూ నో ద కంటెంట్, ఏం కంటెంట్ ఉంటుంది? కంటెంట్ తెలుసు, ఇట్ ఈస్ అడల్ట్ కంటెంట్. ఎవ్రీ మూవీ వాస్ యునో, నాకు స్క్రిప్ట్ చెప్పేటప్పుడు ఒక ఫ్యాంటసీ సీన్, ఒక స్నానం చేసే సీన్, రెండు చెప్తారు. సరే, విషయం ఏమంటే ఒక స్త్రీ ఒక పరాయి మగోడుతో రిలేషన్షిప్ పెట్టుకుంటే ఎనీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదే ప్రతి సినిమాలో చెప్పేది. కాకపోతే దాన్ని ఫ్యాంటసైజ్ చేసి దట్స్ బికాస్ ఎవ్రీ మూవీకి ఇదే లైన్ ఏమో ఒకటే, చేసే ఆర్టిస్టులు వేరే మారుతారు. అయితే నాతో పర్ఫామ్ చేసే మొగోళ్ళు వేరే మారుతున్నారు, అంతే తప్ప నాకేమో అన్ని లైన్లు అంతా చెప్పబాకండి ఇదే కదా. అయితే ఒకటి, ద ఫుల్ సినిమా ఇండస్ట్రీలో ఒక క్లీన్ పర్సన్ అంటే అది నేనే. ఎలా చెప్పండి? ఎలా? ప్రతిరోజు 2 సార్లు స్నానం చేస్తాను. ఒకటి షూటింగ్ కదిలే ముందు, షూటింగ్లోకి వెళ్ళి ఎలాగైనా స్నానం చేపిస్తాను. ఎలాగో ఆ స్నానం సీన్ ఉంటుంది, రోజు స్నానం సీన్ అనేది ఉంటుంది. సో చాలా క్లీన్ పర్సన్. అలా అన్నానండి, తప్పుగా కాదు, మరి వేరేలాగా అనుకోబోతున్నారు. నేను క్లీన్ పర్సన్ అనగానే ఇమ్మీడియట్ గా క్యారెక్టర్ గురించి వచ్చేస్తుంది కదా, అలా ఎలా అనుకుంటారు అనేది వస్తుంది కదా. అలా అనుకుంటారు, అందుకే అది కాదండి ఎందుకు అని చెప్పాను. క్లీన్ అంటే ఎవరు క్లీను? ఎవరైనా ఒక్కరిని చెప్పండి వెరీ పర్ఫెక్ట్ పర్సన్ అని. నేనేమో ఐ విల్ నాట్ ఈవెన్ టాక్ అబౌట్ ఎవరిని నేను క్లీన్ అని చెప్పలేము, నేను చెప్పను. ఐ హావ్ నాట్ సీన్ ఎనీథింగ్. గౌతమ బుద్ధ ఆయన కూడా పెళ్లి చేసుకొని అంత అనుభవించిన తర్వాత కదా వద్దని వదులుకున్నాడు. సో అది క్లెన్లీనెస్ కాదు, ఆయన అన్ని అనుభవించాడు. అన్నీ అనుభవించిన తర్వాత ఏదన్నా వద్దును వదులుకునేది మన ఇష్టమే కదా. సో వేర్ పీపుల్ ఆర్ క్లీన్, హూస్ క్లీన్? నాకు తెలియదు ఎవరు క్లీన్ అని. సో క్లీన్కి క్యారెక్టర్కి మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి, ఎలా చూస్తారు దాన్ని అసలు మీరు? సి, క్యారెక్టర్ ఇస్ వాట్ యు ఆర్. దాన్ని బట్టి మన క్లెన్లీనెస్ మన కాడ ఉంటుంది. క్యారెక్టర్ ఇస్ వాట్ ఐ ఎమ్ రైట్ నౌ. నేను ఇలాగే, మీరు నన్ను మారమన్నా మీకోసం నేను మారను, నా కోసం మిమ్మల్ని మార్చుకోమన్ను. దిస్ ఇస్ వాట్ ఐ యామ్, లెట్ మీ బీ మై సెల్ఫ్. సో దీంట్లో ఎంత క్లీన్గా ఉన్నాననేది నా విషయంలో నేను ఎలా క్లీన్. డూ ఐ డిస్టర్బ్ యూ? డూ ఐ టాక్ బ్యాడ్ అబౌట్ యూ? హ్యావ్ యూ ఎవర్ హర్డ్ మీ టాకింగ్ ఎనీ షిట్ అబౌట్ ఎనీబడి ఇన్ ద ఇండస్ట్రీ? ఎంత తెలిసినా, బికాస్ దట్ ఈస్ దేర్ క్యారెక్టర్. వాళ్ళకి అది క్లీన్, మనం క్లీన్ అని వాళ్ళు అనుకోవచ్చు. సో హూ ఆమ్ ఐ టు జడ్జ్ పీపుల్? సో దిస్ ఇస్ వాట్ ఐ యామ్. సో ట్రూ. నిజంగానే ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ మూవీస్ చేశారు అని కానీ ఇంకా వాళ్ళు అంతే, వాళ్ళ క్యారెక్టరే అంతా అనేది ఒక ఇమేజ్ పడిపోతుంది. మీ మీద కూడా అలాంటి పేరు, సెమీ పోన్ స్టార్, అడల్ట్ స్టార్, ఎంత మీరు సెన్సేషన్స్ చేసి ఇవన్నీ చేసినప్పుడు తను యాక్ట్ చేసింది అలాంటి మూవీస్ లోనే కదా. దే జడ్జ్ యువర్ క్యారెక్టర్, దే జడ్జ్ యూ కదా. దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. వాళ్ళకి నోరుంది, వాళ్ళ కళ్ళే నన్ను చూస్తుంది. నన్ను జడ్జ్ చేసే వాళ్ళు అందరినీ నేను చూడలా, వాళ్ళే నన్ను చూస్తున్నారు. నన్ను చూసి నన్ను జడ్జ్ చేసుకుంటున్నారంటే అఫ్కోర్స్ వాళ్ళు అట్లీస్ట్ ఆ ₹30, ₹40 టికెట్లు ఎంత అనుకోండి నాకు తెలియదు. ఆ టికెట్ తీసుకొని పిక్చర్ చూసినప్పుడు వాళ్ళకి నోరు ఉంది కదా, ఏదో ఒకటి వాగాలని వాగారు అంతే.
దెన్ వాట్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ యాక్ట్ చేసినటువంటి మూవీస్ని మించి ఈవెన్ లో బడ్జెట్ మూవీస్ అయినప్పటికీ కలెక్షన్స్ అనేవి విపరీతంగా ఉండేది, రికార్డ్స్ ఉండేవి, ఒకదాన్ని మించి ఒకటి ఉండేది. ఆ టైంలో మీకున్నటువంటి నేమ్ ఫేమ్ ఇంకెవరికి కనిపించలేదు కదా. ఎలా ఉండేది ఇండస్ట్రీలోంచి రియాక్షన్స్ అనేవి? నాకు పెద్దగా తెలీదు, పట్టించుకోలేదా నువ్వు? అదే చెప్పాను కదా, యా రియలీ ఐ వాజ్ అ స్టార్, ఐ వాజ్ రియలీ ఐ డోంట్ నో. నాకు ఆ స్టార్డమ్ అనేది ఫస్ట్ తెలియలే, అది నాకు ఇక్కడ ఎక్కలేదు. సో దిస్ ఇస్ హౌ ఐ యామ్. బాగుంది, అవునా, నా ఫిల్మ్స్ వాళ్ళ ఫిల్మ్స్ కన్నా ఎక్కువ పోయాయా, వెరీ గుడ్. సో మై ప్రొడ్యూసర్స్ వెరీ హ్యాపీ. నా వల్ల ఏదన్నా మంచి జరుగుతుందా, వాళ్ళ ఇంట్లో పెళ్ళి జరిగిందా, నేను హాఫ్ నేకడ్గా యాక్ట్ చేసిన ఫిల్మ్ పెట్టుకొని అది ప్రొడ్యూస్ చేసి అది రిలీజ్ చేసి దాంట్లో 4 డబ్బులు వాళ్ళకి వచ్చి వాళ్ళ పిల్లలకు పెళ్ళి జరిగిందా, దానికన్నా సంతోషం ఏముంది? ఆ టైంలో వాళ్ళు లాభపడి ఉంటారు, వాళ్ళకి రికార్డ్స్ అనేవి వచ్చాయి, కలెక్షన్స్ అనేవి వచ్చాయి. మీకు చేసే ప్రాపర్ పేమెంట్ అనేది జరిగిందా? ముందు జరగల, దాని తర్వాత డబుల్కి ట్రిపుల్ తీసుకున్నాను. డిమాండ్ చేశారా? నేను వాళ్ళే చేశారు. ఈ ఫిల్మ్ చేస్తున్నారు కదా, ఆ డేట్ నాకు ఇవ్వండి, మీకు 3 లక్షలు కదా, నేను 6 lakhs ఇస్తాను. అవునా, డేట్ లేవు యాక్చువల్లీ, 6 lakhs అనగానే. బట్ ఏం చేసుకుంటాను ఆ డబ్బు పెట్టుకొని అని నాకు తెలీదు. 10 lakhs నేను మొత్తంగా చూడలేదండి నా చేతిలో ఇప్పటిదాకా. ఆ టైంలో మొత్తంగా నేను 10 lakhs అనేది ఎలా ఉంటుంది కూడా చూడలేదు. ఎందుకంటే డబ్బులు మా తమ్ముడు వస్తాడు లొకేషన్కి, తమ్ముడు తీసుకెళ్తాడు, అమ్మ కాడేస్తాడు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ దేర్. సో నాకు తెలీదు ఎంత తీసుకున్నానని కూడా. సో వాళ్ళు డబ్బులు ట్రిపుల్ తీసుకున్నారు తప్ప నేను ఎప్పుడు డిమాండ్ చేయలేదు కదా. ఇప్పుడు దాకా నేనేం డిమాండ్ చేయట్లేదు కదా. ఎంత సంపాదించారో తెలుసా మీకు? తెలియదండి. ఏమయ్యాయి ఆ డబ్బులన్నీ? అన్నీ ఎవరెవరి కాడో ఉన్నాయి, ఉండి లెట్ దెమ్ బీ హ్యాపీ. నేను కష్టపడితే కదా, అల్హమ్దుల్లా ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇట్స్ ఓకే. వాట్ ఎవర్ యు ఆర్ నౌ, ఇప్పుడున్న దాంట్లో మీరు హ్యాపీగా ఉన్నారు, అంతకు ముందు కూడా హ్యాపీగా అలాగే ఉన్నారు. బికాస్ అందుకు నేను ఉండే ఇల్లు 43 yearsగా ఉంటున్నా, ఒకే ఇంట్లో ఉంటున్నా. 15 మంది ఉండేటప్పుడే నాకు ఆ హ్యాపీనెస్ దొరికినప్పుడు నేను ఒక్కదాన్ని. అప్పుడు 5,000 ఒక ఫిల్మ్కు రావటమే పెద్ద కష్టంగా ఉండింది. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా ఎంత ఇస్తున్నారు మీకే తెలుసు. సో అది పెట్టుకొని నేను హ్యాపీగా ఉండలేనా? మోర్ దెన్ ఎనఫ్ కదండి. ఎక్కువ డబ్బులు పెట్టుకొని ఎవరికి ఇచ్చిపోతామా అని ఎందుకు ఈ పిచ్చి ఆలోచనలు? డబ్బులు పెట్టుకొని హ్యాపీగా తినండి, బయటికి తిరగండి, జాలీగా ఉండండి. కొంచెం వీలైనంత కొంచెం హెల్ప్ చేయండి బయట వాళ్ళకి, అది చాలండి. సో మీ సినిమా డేట్లు కావాలని బోల్డ్ అంత కాంపిటీషన్, లైన్లు కట్టి ఉండేది. వాళ్ళు ఇచ్చిన దానికంటే మేము ఎక్కువ ఇస్తాము, మా సినిమాలో యాక్ట్ చేయండి. అయితే ఇప్పుడు మీకు అలాగ డిమాండ్ లేకపోయినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారనా? నో, అది అడగదలుచుకోలేదు నేను. ఎందుకంటే యు ఆర్ బిజీ నౌ అండ్ మీకు ఉన్న ఇమేజ్ అంతా పోయి సరికొత్త ఇమేజ్లో నేను అమ్మా అని అన్నాను కదా. నేను అడగదలుచుకుంది ఏంటంటే, ఆ టైంలో సూపర్ స్టార్స్ కొంతమంది మిమ్మల్ని బ్యాన్ చేయాలి, లేకుంటే మీ సినిమాల్ని బ్యాన్ చేయాలి, అసలు మలయాళంలో ఉండనివ్వకూడదు అనేది కూడా వచ్చింది కదా. ఎందుకంటే మీరు 15-20 లక్షలు తీసుకున్నటువంటి సినిమా, ఆ బడ్జెట్లో వచ్చిన సినిమానే సూపర్ హిట్ అయిపోతుంది. కొన్ని కోట్లు పెట్టి తీసిన సినిమానేమో అసలు కలెక్షన్స్ రావట్లేవు, థియేటర్లకు ఎవరు రావట్లేదు. వై షకీలా, వై వి నీడ్ షకీలా అనే ఒక దాంట్లో కూడా ఇండస్ట్రీలో కొంతమంది సూపర్ స్టార్స్ ఒక అభిప్రాయానికి వచ్చారని విన్నాను కదా. ఏం చేశారు, ఏం జరిగింది అసలు? యాక్చువల్లీ నథింగ్ హ్యాపెండ్. సీ నోబడీ కుడ్. ఇప్పుడు దాకా నేను బ్యాన్ ఏం కాదు కదా, ఐఎమ్ నాట్ బ్యాన్. కాకుండా ఆ టైంలో ఒక థాట్ వచ్చింది వాళ్ళకి. బట్ సి మై మూవీస్ టికెట్స్ మీకు ట్యాక్స్ వస్తున్నాయి, ఓకే. అండ్ ఎన్నో సినిమా థియేటర్లు కళ్యాణ మండపాలు అయిపోవాలా అని ఆ టైం అది. సో అన్ని మూసేసుకొని ఇంకేదైనా ఆల్టర్నేట్ చూసుకోవాలనుకున్నారు. అప్పుడు ఆ టైంలో నా ఫిల్మ్స్ వచ్చి ఆ థియేటర్ని కాపాడుకున్నారు. నా వల్ల గవర్నమెంట్కి ట్యాక్స్ వచ్చింది. సో హూస్ గాట్ ద రైట్స్ టు బ్యాన్ ఎనీబడి? నేనేం తప్పు చేశాను? మీ ఫిల్మ్స్లో లేవా నంగా డాన్స్ ఆడతారు? మీ ఫిల్మ్స్లో లేవా? నేనేం చేశాను? సో ఐ డోంట్ డూ ఎనీథింగ్. వాళ్ళు స్టాప్ చేసేదానికి ట్రై చేశారు, వాళ్ళ వల్ల కాల. బట్ ఒక టైం వచ్చింది, అది అందరికీ తెలుసు, నా ఫిల్మ్స్లో అన్ని బిట్లు పెడుతున్నారని. నేను నాకు మనం
మనం నేనేం చేయాల చేసేవాళ్ళు ఎక్స్ట్రా 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 అమ్మాయిల్ని పెట్టుకొని అలాగంతా బిట్లు యాడ్ చేస్తున్నారని తెలిసిన తర్వాత నాకు వద్దు ఐ డోంట్ వాంట్ టు డూ సచ్ మూవీస్ అని బోర్ కొట్టేసింది. సో బోర్ కొట్టి నేను ఇలాంటి సినిమాలు చెయ్యను అనుకుని బయటకు వచ్చిన తర్వాత వచ్చిన రియాక్షన్ ఏంటి? ఎవరికి? ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అలాంటి ప్రొడ్యూసర్ డైరెక్టర్ నాకు తెలియదు, ఐ డోంట్ నో. బట్ ఇంట్లో మాత్రం ఫీల్ అయ్యారు, అయ్యో అయ్యో ఎందుకు వదులుకున్నావు ఏంటిది అని. మా ఎన్ని రోజులు ఈ గ్లామర్ వేషాలు వద్దు మమ్మీ నాకు వద్దు అని ఐ థాట్. అప్పుడు మనం ఎంతో సంపాదించుంటాం కదా, అవన్నీ ఉంటాయి, అది పెట్టుకొని ఇంకా లైఫ్లో పెళ్ళిళ్ళు అన్నాను, పెళ్ళి చేసుకొని సెటిల్ అయిపోయి ఏదైనా చేసుకుంటాం అనుకుంటే తీరా అమ్మ వచ్చి నాకాడ ఏమీ లేవు అని. ఓకే ఫైన్. అండ్ దాని తర్వాత అగైన్ ఐ రీస్టార్టెడ్ ఫ్రమ్ జీరో. అయితే ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. హూ సెడ్ ఆర్థోడాక్స్? కదా, నో. మా చిచ్చా మా పెద్ద నాయన వాళ్ళందరూ ఆర్థోడాక్స్. మా డాడీ మమ్మల్ని చదవాలా, మంచి వర్క్కి వెళ్ళాలా అలా పెంపటం వల్ల స్టడీస్కి ఇంపార్టెంట్ ఇచ్చారు. సో ఆర్థోడాక్స్ అనేది పర్టికులర్లీ నా ఫ్యామిలీలో లేదు. బట్ యూ బిలీవ్ కర్మ సిద్ధాంతం, దేవుడు ఉన్నాడు, ఇవన్నీ నమ్ముతారు? వెరీ మచ్. ఎవ్రీ సింగిల్ మూమెంట్ ఇప్పుడు ఇది జరుగుతుంది, ఇది చూసిన తర్వాత పీపుల్ ఎలా నన్ను చూస్తారు, ఎవ్రీథింగ్ నాకు ముందే తెలిసిపోతుంది. దట్స్ బికాస్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ సో మచ్. నా ప్రేయర్స్ అలా వింటున్నాడు, నా ప్రేయర్స్ ఇమ్మీడియట్గా ఆన్సర్ చేస్తున్నాడు. ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ వెరీ బ్లెస్డ్. రంజాన్ అది ఫాలో అవుతారా? 100%. నేను చేసే ఫ్యూ ఫెస్టివల్స్ అంటే రంజాన్, బక్రీద్, మొహరం, షాబాన్ మైనా ఫాత్యాలు ఇచ్చేది నాకు అవే తెలుసు. దీపావళి అంటే సెలబ్రేట్ చేయకూడదని కాదు, కొత్త డ్రెస్ వేసుకుంటా. నాకు పటాకాలు కాల్చడం అంటే భయం. బికాస్ భయం అనేది తప్పు కాదు. 4th స్టాండర్డ్ నేను చదివేటప్పుడు పటాకాలు తయారు చేసే ఊరు ఉంది కదా శివకాశి, అక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ అయ్యి చాలా పిల్లలు చనిపోయారు. సో మా స్కూల్లో అప్పుడు చెప్పారు, మీలాంటి చదివే పిల్లలు ఆడుకోవడానికి క్రాకర్స్ ప్లే చేయడానికి వాళ్ళు వర్క్ చేశారు, అంతమంది చనిపోయారు. సో ఈ సంవత్సరం మీరు క్రాకర్స్ బర్న్ చేయకూడదని నాకు 4th క్లాస్లో చెప్పారు. దట్స్ ఎ గ్రేట్ థింగ్. మేబీ ఇప్పుడు మీరు ఆ ఇయర్కి వెళ్తే ఆ ఇయర్ ఏ ఇయర్ అని మీరు గూగుల్ కొడితే ఆ శివకాశీలో అయిన ఫైర్ యాక్సిడెంట్ అనేది నేను అప్పుడు 4th చదువుతున్నానని ఏ ఇయర్ మీకు తెలిసిపోద్ది. సో అప్పటి నుంచి మా డాడీ నాకు కొనిచ్చినది కూడా నేను పక్క వాళ్ళకి ఇచ్చేవాడు. మా తమ్ముడు, పక్క వాళ్ళంటే అంత కొనియుడులే, మా తమ్ముడు దాకా చెల్లెలకి ఇచ్చేస్తాను. ఇప్పుడు దాకా నేను ₹1 కూడా పెట్టి పటాకాలు నేను కొనుక్కోలే. పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు అంత పెద్ద డబ్బాలు ఇస్తారు, అది ఎవరికైనా ఇచ్చేస్తాను. ఒక్కటి కూడా మన ఇంటి ముందు నేను కాల్సింది లేదు. షకీలాని చాలా దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఎవరైనా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకి సహాయం కావాలి అంటే ఇమ్మీడియట్గా స్పందిస్తారు, రెస్పాండ్ అవుతారు, వాళ్ళకి కావాల్సినట్టు హెల్ప్ చేస్తారు. అది బలమా బలహీనత మీది? అది దట్స్ మై క్యారెక్టర్ అగైన్. దాంట్లో బలమే ఉంది, బలహీనత్వమే ఉంది. దట్స్ మై క్యారెక్టర్, ఐ యామ్ దాట్. కాకపోతే చాలా వరకు నమ్మించి మోసం చేసిన వాళ్ళు ఉంటారు, లేకపోతే మీకు ఇంకేదో కహానీ చెప్పి వచ్చిన వాళ్ళు ఉంటారు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, యూ గివ్ లైక్ దాట్, ఊరికే జస్ట్ లైక్ దాట్ ఇచ్చేస్తారు, అడిగిన వెంటనే ఇచ్చేస్తారు అన్న. అలా మోసపోయాను, వీళ్ళు చెప్పిన కహానీ ఒక ఫేక్ స్టోరీ అనేది ఎప్పుడన్నా అనిపించిందా? లేదు లేదు. నేను మీరు నాకు ఒక ప్రాబ్లం చెప్తే నేనేం చేస్తానంటే, ఇప్పుడు కాదు, ఇది నేను మలయాళం ఫిలిం ఆ టైం నుంచి మీరు నాకు అమ్మ నా బిడ్డకి స్కూల్ ఫీజు కట్టాలా, అవునా, ఏ స్కూలు, ఓకే ఎంత ఫీజు, మీ చేతికి ఇవ్వను. నాకు మేకప్ మ్యాను వాళ్ళు వీళ్ళు ఇప్పుడు సతీష్ అందరు చూస్తున్నారు కదా. ఇప్పుడు నేనేం బిజీ ఆర్టిస్ట్ని అయినా నాతో 10 మంది ఉంటున్నారు. అవును, ఈ 10 మందికి ఏం పని ఉంది? పోరా ఆ స్కూల్లో అలాంటి ఒక అమ్మాయి చదువుతుందా, ఆ అమ్మాయికి ఎంత ఫీజు కట్టేసిరా. ఎంక్వైరీ చేసేవాళ్ళు? ఎంక్వైరీ కాదు, మా వాళ్ళే కడతారు. అలా చేశాను తప్ప పెద్దగా మోసపోయేంత లేదు. 10,000 20,000 అడిగితే సరే పో ఇస్తాను తప్ప, అది తెలుసు నాకు.
ఇది ఫాల్తుగా అడుగుతున్నారని తెలుసు. బట్ ఒక్క చెడ్డ అలవాటు ఉంది, నో చెప్పటం నేర్చుకోవాలా, ఇంకా నేర్చుకోవాలా. అది నో ఒక్కసారి చెప్పేది నేర్చుకున్నానంటే ప్రాబబ్లీ నా గురించి ఇలాంటి కంప్లైంట్స్ రావు. ఏం మారిపోతున్నాను, మోసపోతున్నాను అనే కంప్లైంట్స్ రావు. నో చెప్పడం అనేది కేవలం ఈ డబ్బు విషయంలోనేనా? అన్నిట్లో వెరీ ఎమోషనల్ ఫూల్ని నేను. నాలాంటి ఫూల్ ఎవరూ లేరు. వెరీ ఎమోషనల్. అరే ఫిల్మ్స్ ఈ రోజు దాకా ఏ పిక్చర్ చూసినా ఏడుస్తాను. థియేటర్కి నేను తీసుకెళ్ళేది బయట తెలియకూడదు కదా. ఏ ఫిల్మ్ చూసినా నాకు ఏడుపు వచ్చేస్తుంది. అది యాక్టింగ్ అని తెలుసు, బట్ ఐ డోంట్ నో. సో చాలా ఇమోషనల్ పర్సన్. సో రియల్ లైఫ్లో కూడా అలాగే ఏ ఇష్యూ అయినా సినిమా అని తెలుసు, రియల్ లైఫ్ అది సినిమా అని దానికి ఏడుస్తున్నానంటే నిజం అంతే. బట్ ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అయ్యాను. లైక్ బేబీ నా కళ్ళ నీళ్ళు అయిపోయాయి. నో మోర్ టియర్స్ ఫార్ ఫిల్మ్ అంటే ఫేక్, ఓకే. బట్ నా లైఫ్లో చాలా ఫేక్ పీపులే ఉన్నారు. వాళ్ళ కోసం ఏడిసి లేకపోతే ఇంకా ఏడవకూడదు అని నా టియర్స్ గ్లాండ్ ఉంది కదా, ఆ గ్లాండ్ కట్ అయిపోయింది అనుకుంటున్నా. సో ఐ డోంట్ నో మోర్ క్రై ఫర్ రియల్ లైఫ్ ఫేక్ పీపుల్. సో లైఫ్లో ఫేక్ పీపుల్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా లేకుంటే బయటి వాళ్ళు ఉన్నారా? ఫ్యామిలీ మెంబర్సే. బయట వాళ్ళ గురించి వాళ్ళు బయట వాళ్ళండి. వాళ్ళు ఫేక్గా ఉంటే ఏంటి, రియల్గా ఉంటే ఏంటి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై ఫ్యామిలీ మెంబర్స్. Each and every single family member in my fucking bloody life is fake. ఎందుకు, ఏం చేశారు? అన్నీ వాళ్ళే చేశారు. అవి నా డబ్బులు తీసేశారు. నాకు ఒక ఫంక్షన్ అంటే నన్ను రమ్మంటారు, బట్ అక్కడ ఇంకొక స్టార్ వస్తే ఎలాగో అంతే, వాళ్ళకి ఒక యాక్ట్రెస్ వచ్చినాను అంతే. బట్ యాక్చువల్లీ నేను మీకు దగ్గర సొంతం, మీరు నన్ను మీతో కూర్చోబెట్టాలా, మీకు ఏదేదో మాట్లాడుకుంటారు, ఏమీ లేదు. ఆర్టిస్ట్ లాగా నేను వస్తాను, నేను ఒక బొకే ఇస్తాను, వెళ్ళిపోతాను. అంత ఆర్టిఫిషియల్గా ఉంటుంది, వెరీ ఆర్టిఫిషియల్. సో ఫెడ్ అప్ విత్ ఆల్ దట్. ఇప్పుడు నాకు సొంతం అని ఐ డోంట్ టాక్. ఐ హ్యావ్ నో సొంతం నౌ, నో రిలేటివ్స్ ఇన్ మై లైఫ్. అండ్ నేను ఎవరితో ఉండే 4-5 ఉన్నారు, వాళ్ళతో కూడా నేను మాట్లాడను. లైక్ వెన్ దే కాల్ ఐ సే హాయ్, బాగున్నారా, ఏంటి, ఏదైనా అవసరం ఉందా, అప్పుడు చెప్తారు ఒక బైక్ కొనాలా, 10,000 రూపాయలు, ఫైన్, నాకు అది లేదు, నేను ఇట్లా ఇప్పుడు చెప్పడం అలవాటు చేసుకున్నారా? సొంత వాళ్ళకి అలవాటు చేసుకున్నా. బయట వాళ్ళు వచ్చి అడిగితే చేస్తాను, సొంత వాళ్ళకి మాత్రం నేను పెట్టాను. వాళ్ళకు తెలుసు కదా మీరే ఫ్యామిలీ కోసం కష్టపడ్డారు, మీ దగ్గర ఏ డబ్బు ఉంచుకోకుండా మొత్తం వాళ్ళకే ఇచ్చారు, అదన్నీ తెలుసు, మర్చిపోయారా వాళ్ళు? అది వాళ్ళని అడగాల. హౌ వుడ్ ఐ నో? అయితే మీకు ఆ టైంలో అంత డిమాండ్ ఉన్నటువంటి స్టార్, మీరు లక్షలు వస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్కి పెట్టుకుందాము, ఒక ఇల్లు కొనుక్కుందాము, లేదు ఎక్కడైనా ఒక ప్లేస్ కొనుక్కుందాము, ఎక్కడైనా వెంచర్ చేద్దాము అనిపించలేదా? ఐ వాస్ వెరీ బిజీ. దీనికి ఆలోచనలే రాలేదు ఇంకా నాకు రాలా. అండ్ ఐ థాట్ నా తమ్ముడు ఉన్నాడు, మా అక్క, ఐ ట్రస్టెడ్ ద మోస్ట్ ఇన్ మై లైఫ్. తను ఏదన్నా చేస్తుంది, బికాస్ వాళ్ళ పిల్లలు చదువుకున్నారు, అక్క హస్బెండ్ డాక్టరు, సో అక్క వెరీ బ్రిలియంట్ పర్సన్, సో నా కోసం ఏదైనా చేస్తారు అలాగా నమ్మేశాను నేను. బట్ దెన్ ఆఖరికి ఏది చేయలే. అది కూడా రాసుంది. ఎస్, సి నేను నిజంగా చెప్తున్నాను ఆడియన్స్, మీ అందరికీ, అందరూ ఇల్లులు కొనాలా, అందరూ కార్లు తిరగాల, మనం ఆశ పెట్టుకోవాలా తప్ప అది జరిగేది జరగకూడదు ఉండేది మన చేతిలో లేదు. సి నేను ఫస్ట్ ఫిలిం ప్లే గర్ల్స్ అప్పుడే కార్ కొన్నా. ఇప్పటిదాకా నేను ఒక 20 కార్లు కొని ఉంటా. ఇప్పుడు ఒక ఇల్లు, ఒక్క 650 స్క్వేర్ ఫీట్లో ఇల్లు కొనలే. ఇక్కడ రాసి ఉండాలి, ఒక 4 కార్ డబ్బా ఒక ఇల్లు వచ్చేస్తుందా? నేను చేయలేదే. సో దట్స్ ఆల్ రిటర్న్. ఎందుకలా ఇంట్రెస్ట్ చూపించలేదు? ఏమో కార్లో ఉండే ఇంట్రెస్ట్ నాకు ఇంట్లో. సి ఐ టెల్ యూ బేసిక్లీ, నిజం చెప్పనా, ఈ ఇల్లు కొనేసి దానికి వాటర్ ట్యాక్స్లు, దానికి ట్యాక్స్లు, ఈ కర్మ అంతా నేనే కట్టాలా.
నేను చచ్చిపోయిన తర్వాత ఈ ఇల్లు ఎవరు తీసుకుంటారో ఒక గొడవ వస్తుంది. ఈ గొడవలో ఎవరో ఒకరు పీక్కపోతారు. వాళ్ళకి కూడా జనాలు శాపం ఇస్తూనే ఉంటారు. అది చచ్చిపోయింది పాపం, అది వర్క్ చేసి చచ్చిపోయింది, ఇల్లు కొనింది, ఈ నా కొడుకు అనుభవిస్తున్నారు అంటారు. ఎందుకు నా వల్ల ఒక ఇల్లు కొనిన తర్వాత అది నా తమ్ముడికో మా అన్నకో పోయిన తర్వాత వాళ్ళు కూడా తిట్లు తినాలా? ఏం వల్ల ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. నా వల్ల నా ఇల్లు రెంట్ కట్టుకుంటాను, హ్యాపీగా నా వల్ల అవుద్ది. అది ఎవరికి ఏ కష్టం లేకుండా కష్టం లేకుండా మంచిది చేస్తున్నాను. ఒక కర్మ సిద్ధాంతమే కాదు, ఒక మీకంటూ ఒక ఫిలాసఫీ ఉంది సపరేట్ కదా. వഴി తని వഴി, మై వేస్ సపరేట్ వే. అయితే షకీలా కనీసం ఒక జ్యువెలరీ మీద, దాని మీద ఆర్నమెంట్స్ ఇలాంటి దాని మీద కూడా లేదా ఇంట్రెస్ట్? లేదు నాకు. ఇప్పుడు ఒక బిగ్ బాస్, తెలుగు బిగ్ బాస్ కి వచ్చే ముందు ముక్కు అంతే. ఇది ఒక చిన్న రింగ్ కనిపిస్తుంది. ఇది కూడా నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చారు. జ్యువెలరీ ఉంది. ఐ డోంట్ లైక్ టు వేర్. లేదు కనీసం చెవులకు కూడా పెట్టుకోకుండా పెట్టుకోను. అవును, నేను ఇది మాత్రం చాలా లైఫ్ లో ఆశ ఇది వేసుకోవాలని. నొప్పికి భయపడి ఇక్కడ పక్కన కాళికాంబల్ టెంపుల్ అని ఒక ఉంది, టెంపుల్ ఉంది, అక్కడ చెప్పాను పెట్టుకో అమ్మా బాగుంటుందని. ఫస్ట్ టైం డైరెక్ట్ గా ఇది కూర్చి పెట్టారు. అండ్ దెన్ దానికి డైమండ్ వేసుకున్నాను. ఇది ఒక్కటి నాకు ఇష్టం. ఇది ఒక ఫ్రెండ్ ప్లీజ్ ఇది నువ్వు వేసుకోవాలా నా గుర్తు, అందుకు చాలా అలా గుర్తులు ఉన్నాయి. బట్ ఇది ఇప్పుడు మొన్న ఇచ్చారు, అందువల్ల ఇది చేతిలో పెట్టుకున్నాను. సో నాకు ఒక టైం ఉన్నది వేర్ ఏదన్నా చిన్నప్పుడు నేను 11-12 years ఉండేటప్పుడు ఫంక్షన్లకు వెళ్తే మా ఏదో ఒక పిచ్చిది వేసుకొని వెళ్తాం కదా, పిచ్చి అది మా పిన్ని ఒకసారి అది చూసిన తర్వాత పిచ్చిది ఆడింది. ఆ రోజు మైండ్ సెట్ నాకేమంటే వేసుకుంటే గోల్డ్ వేయాలా లేకపోతే వేసుకోకూడదు, మన కాడ ఉందా లేదా అని ఇంకొకరికి అనవసరం. సో అది ఎలా ఫిక్స్ అయిందంటే మలయాళం టైంలో నేను 8 o'clock షూటింగ్ నుంచి వచ్చేస్తే రిటర్న్ ఒక హనీఫా, సింగపూర్ హనీఫా అని ఒక షాప్ ఉంది, అక్కడికి పోయి నాకు 8 grams ఒక సవరణ అని తెలియదు. నాకు తెలీదు, ఇప్పుడు తెలిసింది. పెద్ద 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 హారాలు, ఇంత పెద్ద ఇది ఇదన్నీ ఉన్నాయి, అన్ని కొనేస్తా. ఎంత కాడే కదా, టక కార్డ్ వెళ్ళి ఇంట్లో ఇచ్చేస్తాను. అది ఎప్పుడు వేసుకోకూడలా, ఉండాలి ఇంట్లో. అలా నాకు నన్ను అలా అడిగింది కదా పిన్ని అని. వాళ్ళ కొడుకు మెహందీ, హల్దీ అండ్ రిసెప్షన్, పెళ్ళి 3కి నేను, మా అక్క, మా చెల్లమ్మ, మా అక్క పెద్ద కూతురు, అక్క చిన్న కూతురు, 5గురు ఈ 3 ఫంక్షన్లకి డిఫరెంట్ సెట్స్ రిపీట్ చేయకుండా వెళ్ళారు. రిపీట్ చేసుకోకుండా అందరూ వేరే వేరే జ్యువెలరీ వేసుకొని వెళ్ళాం. అది ఒక సాధించిన తృప్తి, ఒక కళ. అది అలా ఉండిపోయింది, చేశారు. ఆ జ్యువెలరీ అంతా ఎక్కడ ఉంది ఇప్పుడు? అదంతా ఎవరెవరి కాడికి వెళ్ళాలో వాళ్ళ కాడ వెళ్ళిపోయింది. మరి అది ఓకే, ఐఎమ్ నాట్. నేను వేసుకుంటే కూడా నా ఫ్రెండ్స్ ఆ చైన్ పెట్టి ఇచ్చేవా అంటున్నారు నన్ను. వాళ్ళని నేను అడగలేను అలాగా, బట్ నన్ను అడుగుతున్నారు. సరే ఇది వేసుకుంటే కూడా ఈ గొడవ ఎందుకు నాకు అని. బట్ జ్యువెలరీ ఏమో ఉంది, బట్ నాకు ఇష్టం ఉండదు. సో ఇది అంతా మనం రియల్ లైఫ్ గురించి మాట్లాడుకున్నాం. ఒక్కసారి మళ్ళీ రియల్ లైఫ్ అటువైపు వెళ్తే, ఫిల్మ్ ఇండస్ట్రీలో, మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కసారి మీరే సూపర్ స్టార్ అయిపోయారు, మీ దగ్గరే కలెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి, మీకు డిమాండ్ ఎక్కువ ఉంది, లైన్లు కట్టారు, ఇవన్నీ అనుకున్న టైంలో ఒక రకమైనటువంటి జెలస్ ఫ్యాక్టర్ అనేది కూడా కనిపిస్తుంది కదా. షకీలా ఇలాంటి మూవీస్ చేస్తుంది కాబట్టి అలా వచ్చిందా, లేదు షకీలా బి గ్రేడ్ ఆర్టిస్టు ఇలా అనుకునే వాళ్ళలో మెన్ ఎంత ఉంటారో ఉమెన్ కూడా అంతే ఉంటారు కదా. కో స్టార్స్ అనుకోండి, హీరోయిన్స్ అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటిది ఎక్స్పీరియన్స్ అయ్యారు మీరు? అదంతా ఏం లేదు, ఏం పట్టించుకోలేదు. ప్రాబ్లం ఏమంటే నా కాడ మీరు ధైర్యంగా వచ్చి మాట్లాడితే కదా, నాకు ఫ్రెండ్స్ లేదు, ఎనిమీస్ లేదు, మీరు వచ్చి మాట్లాడితే కదా నా ఫీలింగ్స్ ఏమని నీతో మాట్లాడి షేర్ చేసుకోవటాలు. ఎందుకు మాట్లాడలేదు? భయం. ఎందుకు? నేను మాట్లాడతాను లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫ్రెండ్లీగా వస్తే నేను హలో అని మళ్ళీ అంటానో లేదో అని ఫస్ట్ భయం. సెకండ్, ఓవర్ కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటామంటే ఇవి మళ్ళీ మనకి డేట్స్ ఇచ్చదో లేదో ఇల్లే అనుకోవటం. ఐ నీడ్ ఫ్రెండ్స్, ఐఎమ్ జస్ట్ అ హ్యూమన్ బీయింగ్ లైక్ యూ.
నేను కూడా మీతో కూర్చొని నాకు ఆశగా ఉంటుంది. నాకు ఒక రూము, నాకు ఒక క్యారవెన్, నా సొంత క్యారవెన్ ఉండేది. షూటింగ్ మధ్యాహ్నం లంచ్కి నేను, నా మేకప్ మ్యాన్, నా హెయిర్ డ్రెస్సర్, నా అసిస్టెంట్స్, నా కాస్ట్యూమ్ డిపార్ట్మెంటు, ఇదే లైఫా? మీరందరూ మాత్రం అక్కడగా కూర్చొని నవ్వుతూ జాలీలు చేసుకుంటూ తింటున్నారు. అంటే మేబీ మీకు ఒక స్టార్డమ్ అనేది వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఆ స్థాయిలో ఊహించుకున్నారు కాబట్టి సెపరేట్ ట్రీట్మెంట్ ఏమో. బట్ నాకు అది వద్దు. నాకు అది నేను ఎప్పుడు ఆశపడలా. నేను మీతో ఉండాలా అంటే మీరే సరే నన్ను దూరం. అప్పుడే ఏదైనా రూమ్ నాకు సపరేట్గా పెట్టేసేవాళ్ళు. నాకు నా ఎయిర్ కూలర్స్ ఉంటాయి, అవన్నీ ఆల్రెడీ జిల్లని చేసి పెడతారు. ఇవన్నీ చూసి నాకు వద్దురని ನಮ್ಮ క్యారవన్ కొనుక్కుంటాం. అదే చెప్పాను కదా, 20 గాడీల దాకా కొన్నానని. క్యారవన్ సొంతంగా కొనుక్కొని ఆ క్యారవన్లోనే ఉండటం, దాంట్లోనే ట్రావెల్ చేయటం, అలాగంతా నేను సపరేట్గా నన్ను పెట్టేశారు. ఐ ఫీల్ రియలీ బ్యాడ్. ఇప్పుడుందా క్యారవన్? అది లేదు, ఇప్పుడు నాకు వర్కే లేదే. ఇప్పుడు ఒక రెంట్కి ఇచ్చున్నాను, బట్ అది ఆల్రెడీ చాలా పాతది అయిపోయింది. ఐ యామ్ గోయింగ్ టు సెల్ ఇట్ ఆఫ్. రియల్ లైఫ్ గురించి మాట్లాడుకున్న తర్వాత రియల్ లైఫ్లో హీరోయిన్లు కావచ్చు, కో స్టార్స్ కావచ్చు, వీళ్ళందరూ చూసిన తర్వాత ఒక జెలస్ ఫ్యాక్టర్ అనేది కూడా మనం మాట్లాడుకున్న తర్వాత హీరోయిన్స్తో ఎలా ఉండేది మీకు? బయటకు వెళ్ళినప్పుడు, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, లేకుంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ కాదు ఫిల్మ్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అవార్డ్స్ సెరమనీస్ అనేవి ఉంటాయి. నో, నెవర్. నన్ను ఇదివరకు ఒక్క అవార్డ్ ఫంక్షన్లో కూడా పిలవలేదు ఎవరు. ఎందుకని? అది రీజన్ తెలియదు, ఏం చెప్పలేదు, మీరు అడగలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరిని అడగాలని తెలియదు కదా. వై ఎప్పుడు కాదు 25 yearsగా ఒక్క అవార్డ్ ఫంక్షన్కి నన్ను పిలవాల. అటు ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి ఎవరు పిలవాల, ఎవరి దగ్గర నుంచి రాలేదు. సో అప్పుడే కదా మిగతా హీరోయిన్స్ చూసినప్పుడు మనకి ఎలా ఫీల్ అవుద్దని అట్లీస్ట్ అనుకొని చూడాలంటే కూడా ఎక్కడైనా ఎల్లుంటే కదా, మనం ఎక్కడ వెళ్ళలేదు కదా. యా, ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే ఒక రకమైన చిన్న చూపు ఉంటుంది. అంటే ఇప్పుడు కాదు, 25 ఏళ్ల క్రితం ఇప్పుడు కూడా ఉంది. చెప్పండి, ఇప్పుడు కూడా అలాగే ఉంది. యూ డోంట్ సీ ఎనీ చేంజ్? ఐ డోంట్ సీ ఎనీ చేంజ్. అది అప్పటి నుంచి ఇది ఇట్స్ ఓషన్. సినిమా ఇండస్ట్రీ ఇస్ ఓషన్, full of dirtiness, full of nepotism, full of corrupted people. ఏ మంచి వాళ్ళకి కరెక్ట్ అయిన వర్క్ రాదు. ఏమి ఇక్కడ హీరోయిన్స్ లేరా? తెలుగు అమ్మాయిలు తక్కువ ఉన్నారా? తమిళ అమ్మాయిలు తక్కువ ఉన్నారా? ఎందుకు తెచ్చుకుంటారు మీరు బాంబే నుంచి? ఎమీ జాక్సన్కి మనమే వర్క్ ఇవ్వాలా? పిలిపించి ఇన్ని కోట్లు ఆమెకి ఇచ్చి మనం వర్క్ ఇవ్వాలా? వాళ్ళకి అక్కడ వర్క్ ఉంటుంది. ఆ క్యారెక్టర్కి ఇక్కడ పెట్టండి అయ్యా. తెలుగు అమ్మాయిలు బాగాలేరా? ఎంతమంది ఎంత అందంగా ఉన్నారు, ఎంతమంది వర్క్ కోసం టాలెంటెడ్ ఉన్నారు, ఎతుకుతున్నారు. వాళ్ళని పట్టుకోకుండా ఏంటి మీరు చేసేసి అప్పటి నుంచి దిస్ ఇస్ అ షిట్. ఐ డోంట్ కేర్. ఇప్పుడు నేను ఇలాగంతా మాట్లాడేదానికి నేను రేపు మీరు నాకు వర్క్ ఇరు, ఈ మొహం మీరు ఇచ్చిన వల్ల నేను రాలా. నాకు ఆల్రెడీ ఉండేది ఉంటుంది, వచ్చేది నాకే వస్తుంది. సో నాకు ఎవరి మీద భయం లేదు. పెట్టుకోండి, పిలిపించండి తెలుగు అమ్మాయిల్ని. ఎంతోమంది నెల్లూరులో ఉంటారు, ఎతకండి. విజయవాడలో ఉన్నారు, ఎతకండి. ఆర్టిస్టులు మేము రావాలి అని మీకు ఫోటోలు పెడతారు, వాళ్ళని పట్టుకోండి. లేదు బాంబే నుంచి తెచ్చుకోవటం నాన్సెన్స్. అయితే మీరు చేసినటువంటి మూవీస్ కావచ్చు, ఆ టైంలో మీకు ఉన్నటువంటి ఒక ఇమేజ్ కావచ్చు, ఆ నేపథ్యంలో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఏమో పర్లేదు కంటిన్యూ చేయమని చెప్పారు బికాజ్ యు ఆర్ గెట్టింగ్ మనీ అనేది. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లేకుంటే మిగతా వాళ్ళు ఎలా చూసేవాళ్ళు మిమ్మల్ని ఆ టైంలో? నాకు ఎప్పుడు ఎవరి గురించి కూడా ఆలోచించలేదు, లెక్కలేదు. మీరెవరు నన్ను ఏ చూపు చూసేదాని కాదు. నేను కష్టపడింది నా కుటుంబం. స్వార్థం. ఐఎమ్ ఎ సెల్ఫిష్ పర్సన్ ఆ టైంలో బికాస్ నా ఫ్యామిలీ వాజ్ మోర్ ఇంపార్టెంట్. మై మదర్ వాజ్ ఇంపార్టెంట్. నా తర్వాత సిబ్లింగ్స్ వర్ ఇంపార్టెంట్. స్వార్థంగా నేను ఒళ్ళు చూపిస్తా, ఏదో నేను చేసుకున్న నా కర్మ అది. మీరెవరండి నన్ను కమెంట్ చేసేదానికి? ఎప్పుడు పట్టించుకోవాలి. ఐ డెంట్ కేర్ అండ్ ఐ డోంట్ కేర్ టిల్ నౌ. ఇప్పుడు అదే ఫ్లాట్లోనే ఉంటున్నాను, ఇప్పుడు దిగి వెళ్తున్నాను. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా కింద విక్కి దాదా హలో అమ్మా అన్నారు. ఎందుకు మా పెళ్ళికి రాలా? దాదా ఏం ప్రాబ్లం అంటే, తను కూతురు ఇక్కడే పుట్టింది. నిశ్చితార్థ పెళ్లి చూపులకి నన్ను రమ్మన్నారు. పైన ఇంట్లో ఉంటున్నాను నేను. వస్తా అని పోలా. మళ్ళా నిశ్చితార్థకి రమ్మన్నారు, వెళ్ళలా. పెళ్ళికి నేను బ్యాంకాక్లో ఉన్నా. తర్వాత తాళి ఏదో 3వ రోజు ఏదో దానికి పిలిచారు.
నేను వస్తానన్నా రాలా. ఇప్పుడు చూసారు, ఇప్పుడే అడిగాడు వస్తానని చెప్పి రాలేదు. ఆడి మాసం వచ్చేసింది కదా, ఇప్పుడు మీ అమ్మాయిని తీసుకొస్తారు కదా, ఇప్పుడు తనకి ఏం కావాలో వచ్చి చేస్తా. మీకు అర్థం కాదు, అమ్మాయికి ఏం కావాలో అది నేను చేస్తా. ఎందుకంటే తను పుట్టి వచ్చినప్పుడు నేను ఆరతి తీశాను అనమాట. నా మనసులో ఏముంది అంటే పెళ్లి చూపులకి నన్ను పిలుస్తున్నారు, ఏంటి ఈమె ఎంత క్లోజ్గా ఈ అమ్మాయితో ఫ్యామిలీ ఎందుకు అనుకుంటారు, ఎందుకు వాళ్ళని ఆ క్వశ్చన్ వాళ్ళ మైండ్లో వచ్చేదానికి నేను కారణం. అమ్మాయి మంచి బంగారు బిడ్డ, బాగా చదువుకుంది, స్కాలర్షిప్లో చదువుకుంది. ఇది ఇప్పుడు నేను మేకప్ వేసుకొని నగలు వేసుకొని వచ్చి నా సొంత వాళ్ళే మనల్ని పిలవలా, ఏదో ఒక మాట సామర్థ్యం నన్ను పిలిస్తే నేను వెళ్ళి కూర్చుంటే ఏమవుద్ది? పెళ్ళికి వెళ్ళి ఉండాలి, బట్ నేను లేను. ఈ తాళికి ఈ రిచువల్స్కి అంతా నేను ఆల్రెడీ ఐఎమ్ నాట్ మ్యారీడ్. సో ఏంటిది ఇది ఎంతో వద్దు. ఇప్పుడు అమ్మాయి వస్తుంది, 2 రోజుల్లో వస్తుంది. అమ్మ నీకు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, టీవీ ఉందా, ఏమేమి కావాలా చెప్పు, లెస్ట్ 1 నిమిషంలో రప్పించి ఇదే నీ పెళ్లి ప్రసెంట్ అయిపోలా. ఈ పెళ్ళిళ్ళకి వెళ్ళి వాళ్ళకి డౌట్లు వచ్చి వీళ్ళు ఇంత క్లోజ్గా ఉన్నారని చెప్పి అది నాకు కరెక్ట్ పడలా. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, మోస్ట్ సెల్ఫిష్ పర్సన్ అనేది. మీకంటే కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ అనిపించలే? వాళ్ళు కూడా నాలాగే కదా ఉంటారు, ఆ ఫ్యామిలీ నుంచే కదా వచ్చాను. మరి నేను సెల్ఫిష్ అంటే వాళ్ళు కూడా సెల్ఫిషే కదా. అయితే ఇన్ని చేసిన తర్వాత కాస్టింగ్ కౌచ్ అనేది కూడా వినిపించింది కదా, చాలా ఉంటుంది దాని గురించి. ప్రతిసారి ఒక మూమెంట్స్ అనేవి వచ్చాయి, ప్రొటెస్ట్లు అనేవి అయ్యాయి. హ్యావ్ యూ ఎవర్ ఫేస్ దట్ కైండ్? నో ఐ విష్ నాకు ఒక ఛాన్స్ దొరికింది. ఎవడన్నా నన్ను అడిగి ఉండాలి. ఏం చేసేవాళ్ళు? అయ్యో ఎలా కొడతానో తెలీదు. ఒకవేళ నచ్చుంటే ఓకే అంటాను. నన్ను ఏం చేయమంటావు, ఇలా ప్రొడ్యూసర్ చాలా పర్సనాలిటీగా ఓకే అంటానేమో, ఓకే ఒకవేళ పొట్టిగా గిట్టిగా బాగాలేకపోతే అయిపోయా అంటానేమో, ఏమో తెలీదు. అనిపించింది ఏ సిచ్యువేషన్లో అంటే, ఒకవేళ మిమ్మల్ని కాస్టింగ్ కౌచ్లో ప్రాబ్లం పెట్టారు మీరు నాకు చెప్తే కొడతా, ఇప్పుడు కూడా కొడతా. బట్ నా విషయంలో వచ్చేటప్పుడు దట్స్ మై విష్. నేను వచ్చి అదేంటది మీటూలో నేను నిలబడలేదు కదా, నన్ను కాపాడండి, నన్ను 20 సంవత్సరాల ముందు అడిగాడు, ఇప్పుడు వాడు ముసలాడు అయిపోయాడు, అయినా నన్ను అడిగాడు అని నీతో వచ్చి నేను ఏడిస్తే కదా మీరు నన్ను అడగాల్సిందే. చేతులు ఉన్నాయి, గాడ్ హస్ గివెన్ us లెగ్స్, హ్యాండ్స్, కాంట్ వి ఫైట్. అన్నిట్లో లేడీస్కి 50% ఇది ఇవ్వాలా, పవర్ ఇవ్వాలా, గివర్ ఇవ్వాలా. ఎందుకు మీకు? మీరు ఎవరన్నా అడుగుతున్నారా? మీరు వచ్చి మాకు 50% నాకు ఎంపవర్మెంట్ ఇవ్వండి అని ఎందుకండి అడుగుతున్నారు? మీరు తీసుకుంటున్నారు. అమ్మో మామూలు అమ్మాయిలా ఇప్పుడు ఉన్నారు, మీరే తీసుకుంటున్నారు. పాపం ఇప్పుడు అబ్బాయిలే, వాళ్ళు పెళ్లి చేసుకుంటే అమ్మా సరే అమ్మా అని వాళ్ళు పాపం అలా అయిపోతున్నారు. సో మనం ముందు నుంచి కూడా ఎంపవర్మెంట్ ఇవ్వండి అని అడగటమే తప్పు, మనం కాడే ఉంది. వీ హ్యావ్ ఆల్ ద బ్లడీ రైట్స్, మనమే చేసుకుంటున్నాం. సో నాకు తెలిసి ఇంకొకరు ప్రాబ్లం అయితే నేను ఫేస్, ఇఫ్ యూ కమ్ అండ్ టెల్ మీ ఐ విల్ బ్లడీ త్రో ట్రాంట్రమ్స్ అండ్ వైల్డ్ అయిపోతాను. బికాస్ మీ వల్ల చేయలేదికి అవ్వదు. మీరు చేయడానికి కాదు కాబట్టి నేనున్నాను అక్కడ, నేను చేసి చూపిస్తాను. బట్ నాకని వచ్చినప్పుడు యాక్చువల్లీ నా మైండ్ ఎలా ఉంటుందో, ఇప్పుడు కూడా ఇది ఎంత ఫార్వర్డ్ థింకింగ్గా పీపుల్ చూస్తారని నాకు తెలియదు. అండ్ నాకు డ్రామాలు చేయటం రాదు. ఓ నో, అదంతా మన వల్ల. మేబీ కాస్టింగ్ కౌచ్లో అతను హ్యాండ్సమ్గా ఉన్నాడంటూ, వై నాట్? ఐఎమ్ నాట్ మ్యారీడ్, ఐఎమ్ నాట్ కమిటెడ్, ఐ need not be honest to anybody. So my wish if I like somebody. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అయ్యాయని చాలా మంది బయటకు వచ్చారు. మీ టూ అన్నారు, కాస్టింగ్ కౌచ్ అయింది, కమిట్మెంట్స్ అడిగారు, ఇవన్నీ వచ్చాయి కదా, అప్పుడు రెస్పాండ్ అయ్యారా మీరు? నాకడ చెప్పలేదు. నేను అప్పుడు కూడా అంటున్నాను, మీ టూ ఐ డోంట్ బిలీవ్, ఐ డోంట్ ఈవెన్ లైక్ వాట్ ఇస్ మీ టూ. వాట్ ఇస్ మీ టూ? 20 సంవత్సరాల ముందు అడిగినప్పుడు నీ నోట్లో ఏం పెట్టుకున్నావు? అప్పుడు అడగకుండా ఆడు 20 సంవత్సరాల ముందు అడిగినప్పుడే ఆడికి 60 ఏళ్ళు, ఇప్పుడు 80 సంవత్సరాలు అయింది. ఆయన్ని పెట్టుకుని నువ్వు ఇప్పుడు ఎందుకు మీటూలో చెప్పి ఎందుకు అసైన్ చేస్తున్నావు? వాట్ ఈస్ ద యూస్? నువ్వు
నన్ను పిలిచాడు అని నువ్వు చెప్పుకోవటం నీకు అసహ్యంగా లేదా? ఎవరైనా మూసుకొని ఏదో జరిగింది కర్మ ఎవరికి చెప్పుకోకూడదు అనుకుంటారు తప్ప 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నీకు ఒక మొగుడు ఉన్నాడు, నువ్వు వచ్చి ఇది చెప్పుకుంటావా? నువ్వు ఆడదానివేనా? డిఫరెంట్ పర్సనాలిటీస్, డిఫరెంట్ మెంటాలిటీస్తో ఉన్న వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. అందులో మీకు బాగా ఫ్రెండ్లీగా ఉన్నవాళ్ళు, లేకుంటే మీరంటే జెలస్ ఉన్నవాళ్ళు, మీరంటే కోపం ఉన్నవాళ్ళు ఎవరున్నారు? ఎస్, షకీలా ఈజ్ మై ఫ్రెండ్. అది నాకు తెలీదు. అందరికీ నేను చేస్తున్నాను. కొంతమంది నన్ను ఫ్రెండ్స్ అనుకుంటారు, కొంతమంది నేను ఇలా ఓపెన్గా మాట్లాడుతున్నాను దానికి దాని కాడ వెళ్తే మనకు టెన్షన్ అనుకుంటారు. బట్ ప్రతి ఒక్కరు మన ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరు మీ ప్రాబ్లమ్స్ చెప్పుకునేదానికి వస్తున్నారు. నా తమ్ముడు అంటాడు ఎప్పుడు, నీ ఇంటికి వస్తే ఆల్ నెగటివ్ పీపుల్ వస్తున్నారు. దట్స్ బికాస్ ఐఎమ్ పాజిటివ్. ఇట్స్ గ్రేట్, నిజంగా గ్రేట్ స్టేట్మెంట్ అది. చార్మిల నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, ఆర్టిస్టులు వస్తారు, ఏదో చెప్పుకుంటారు, అలా జరిగింది ఏడుస్తారు. ఇట్స్ ఓకే, ఏం చేయాలా ముందు ఎవరికైనా ఫోన్ చేసి రే అది బెదిరించేదైనా లేకపోతే వచ్చి కాంప్రమైజ్ చేయించేదైనా చేస్తూనే ఉన్నాను ఈ రోజు దాకా. నన్ను నాటమ్మ అంటారు. ఏమంటారు? నాటమ్మ. అది దాదా కాదు, నాటమ్మ అని ఒక ఫిల్మ్ రాలా? అన్ని సెటిల్మెంట్లు చేసేసి కూర్చోబెట్టి అన్ని రెడీ చేసి లేకపోతే వదిలే ఇది వద్దు మా ఇది వద్దమ్మా ఇది వర్కౌట్ కాదు అని చెప్పటం వల్ల ఏదన్నా నాకు రోజు ఈ పని ఉంది. ఈ కంకణం వేసుకొని పెద్దరాయుడు అమ్మా పెద్దరాయుడు సొంపు తీసుకున్నావా అంటారు నన్ను. ఎవరైనా వస్తున్నారే పెద్దరాయుడు సొమ్ము తీసుకున్నావా అని, ఆ సొమ్ము పక్కన పెట్టుకోవాలి కదా అని అలా టీస్ చేస్తూ ఉంటారు. సో సలీం నన్ను అలా అడిగినప్పుడు, Salim, that's because I'm a positive person. Negative people come to me, want to change their lives to positivity, so they come to me. నువ్వు ఇలా చెప్తే అలాగ దెన్ వేర్ విల్ దే గో? అందరికీ చెవులు ఉన్నాయి, అందరికీ నోరు ఉంది, ఎంతమంది లిసన్ చేస్తున్నారు? ఒక కష్టం, ఒక మంచిది, ఒక చెడు, ఒక ప్రాబ్లం ఒక చెవుతో వింటారా? ఎవరన్నా మన ప్రాబ్లమ్స్ వింటారా అని ఒక్కరైనా ఉండాలి కదా. సో నేను అక్కడ ఇనే పొజిషన్లో ఉన్నా. ఐ విల్ లిజన్. ఐ హ్యావ్ నా ఫ్రెండ్స్ అందరూ అనేవనేది నీకు ఎంత ఓపిక తల్లి అంటారు. దట్స్ ఓకే, 2 చెవులు ఉన్నాయి, పోతే పోనీ చెప్పుకునే దానివల్ల ఆమెకి మనసు భారం తగ్గిందంటే దానికైనా మనం చేసుకునే పుణ్యమే ఏమీ లేదు. సో అది అందువల్ల కొంతమంది నేను టక్కని ఇది వద్దు, ఇది సరిపట్టరాదు, వద్దు వదిలే అంటే వాళ్ళ కోపం వచ్చి వెళ్ళిపోతారు. సో ఎంతమంది నన్ను ఫ్రెండ్స్గా తీసుకుంటున్నారు, ఎంతమంది నన్ను ఫ్యూగా చూస్తున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. అయితే ఇంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి షకీలా గతంలో సూసైడ్ చేసుకున్నారు, షకీలా ఈజ్ నో మోర్ అనేటువంటి న్యూస్లు ఎందుకు వచ్చాయి అసలు? అది వస్తాయండి ఇప్పుడు కూడా. అది ఏమో నాకు తెలియదు. నాకు క్యాన్సర్ వచ్చింది ఏమో, మంచిదేలే. అప్పుడప్పుడు నన్ను గుర్తు చేస్తూ ఉంటారు, లేదురా నేను బాగానే ఉన్నాను అని చెప్పేదాన్ని. దట్స్ రూమర్స్. అలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చింది మీకు? చాలాసార్లు. ఇప్పుడు కాదు, అమ్మ చనిపోయే వరకు ఇలాంటి ప్రాబ్లమ్సే, దాని తర్వాత లేదు. ఎందుకలా? దట్ బికాస్ ఐ లవ్ మై మదర్ మోర్. నేను ఏది చెప్పినా అమ్మ నమ్మదు, ఎప్పుడు చూసినా చిడు నువ్వు అబద్ధం చెప్తున్నావు వై? నేను అబద్ధం చెప్పాలి, నేను సంపాదిస్తున్నాను, నా ఇష్టంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇష్టంగా నేను ఏమైనా చేయవచ్చు, బట్ నేను మీతో అబద్ధం చెప్పలా, నిజమే చెప్తున్నాను. స్టిల్ యూ డోంట్ బిలీవ్ ఇట్. ఇన్ ద సెన్స్ నాకు అప్పుడు కొంచెం బాధ వేసేది. సో అప్పుడప్పుడు ఏదైనా చేయి కోసుకుని లైట్గా వెయిన్ దాకా వెళ్ళను, లైట్గా వేసుకుంటా, వేసుకొని మరుసటి రోజు హాస్పిటల్లో అడ్మిట్ అవుతా. 2 రోజులు రెస్ట్ దొరకద్దు కదా. ఎన్నిసార్లు చేశారు అలా? ఒక 5-6 టైమ్స్ చేస్తుంటా. ఆ తర్వాత అమ్మ పోయిన తర్వాత నాకు అంతా పోయింది. ఐఎమ్ హ్యాపీ. ఎవరు అలా చెప్పకూడదు, నేను కూడా అలా చెప్పలేదు. ఐ మిస్ మై మామ్. బట్ ద థింగ్ ఇస్, అమ్మ ఉండేటప్పుడు అమ్మకి అక్క కావాలా, అన్న కావాలా, తమ్ముడు కావాలా. నాకు వాళ్ళందరూ ఇంత ఏది తప్పు చేసినా కూడా తల్లిగా నువ్వు నా మధ్యలో కూర్చొని వాళ్ళు కావాలని పిలుస్తున్నావు, వాళ్ళు నిన్ను చూడకూడదని నేను చెప్పేదానికి నాకు రైట్స్ లేదు. సో ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. మీరేమో వాళ్ళ ఇంటికి వెళ్ళరు, మీరు నా కాడే కూర్చుంటారు. బికాస్ దే ఆర్ ఆల్ మ్యారీడ్. నేను అన్మ్యారీడ్ వల్ల నువ్వు హుషారుగా నా కాడ కూర్చొని నీ ఇష్టమైనప్పుడు వాళ్ళు రప్పచ్చుని మాట్లాడుకుని ఉంటే నాకు ఆ ఇంట్లో ఏం పొజిషన్ ఉంది, నేనేం సంపాదించి నాకు ఏం యూస్ ఉంది?
సో ఆఫ్టర్ మామ్ వీళ్ళెవరు లేరు, వీళ్ళెవరితో నేను మాట్లాడలేదు, వాళ్ళు నాతో మాట్లాడలేదు. సో ఐఎమ్ హ్యాపీ నౌ. ఇది నిజం. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ ఆర్ నిజం చెప్తున్నా. సో మామ్ దూరం అయింది, ఇంకా షకీలాతో అవసరం లేదనుకున్నారా? ఆరు షకీలా దగ్గర నుంచి రావాల్సిన అంతా మాకు వచ్చేసింది, వి ఆర్ సెటిల్డ్ నౌ ఐ డోంట్ నో. వాళ్ళు ఐడియల్ వాళ్ళకే, సత్యంగా చెప్తున్నా. నాకు తెలియదు. నేను ఇప్పుడు ఏదన్నా చెప్తే కూడా ఒకవేళ నాకు తెలియకుండా నేను చెప్పొచ్చేమో. నాకు తెలిస్తే కదా చెప్పాలి, నాకు తెలియదు నిజంగా. షకీలా ఒక రకంగా మనీ మేకింగ్ మెషిన్ లాగా అయిపోయింది ఆ ఫ్యామిలీ మెంబర్స్కి. అటు పక్కన ఇండస్ట్రీకి చూసుకుంటే షకీలా సినిమా ఉందంటే మాకు కాసుల వర్షం కురుస్తుంది, ఒక కలెక్షన్లకు వచ్చేస్తాయి, రికార్డ్స్ వచ్చేస్తాయి అనుకుని ఒక రకమైనటువంటి ఆ థాట్ ప్రాసెస్ అక్కడ కనిపించింది. ఇక్కడ కూడా అలాగే ఉంది. అలా చూసారా మిమ్మల్ని? అవును, అలాగే చూశారు, వేరే ఏలాగా చూడలేదు, అలాగా మాత్రమే చూశారు. అమ్మ దూరం అయిపోయింది, పెళ్లి చేసుకోవాలనిపించలేదు, కమిట్మెంట్స్ అనేవి లేవు, ఎందుకని అనిపించలేదు అలా? పెళ్ళి చేసుకోవాలని అనిపించకుండా కాదు, పెళ్ళి చేసుకోవాలనిపిస్తుంది. బట్ నాకు ఇప్పుడు ఈ కమిట్మెంట్లు, నేను వాళ్ళకి వర్క్ చేయాలా, వాళ్ళకి యాక్చువల్లీ ఇప్పుడు నా ఏజ్ ఎలా అయిపోయిందంటే, నా ఏజ్కి పెళ్ళి చేసుకోకుండా బ్యాచులర్ ఎవరు దొరకరు. నా లైఫ్లో నేను ఒక్క తప్పు ఎప్పుడు చేయను. పెళ్ళి అయిన వాడు కూడా నేను ఎప్పుడు ఏ ఫ్రెండ్షిప్ కూడా పెట్టుకోను. అది నేను చేయలేను. అమ్మాయికి ఆ పొజిషన్లో మనం ఉంటే ఆ నొప్పి ఎలా ఉంటుంది మనకు తెలుసు. సో ఎప్పుడు ఒక పెళ్ళైన ఆయన కాడ నాకు ఫ్రెండ్షిప్ అంటే అన్న అంటాను, లేకపోతే తమ్ముడా అంటాను, అంతే నా రిలేషన్షిప్ ఉంటుంది. అండ్ డివోర్సీ ఇవన్నీ నేను ఎత్తికి, డివోర్సీనా, వాడికి ఆ డబ్బులు ఉన్నాయా, వాడు ఇంకా నాకు నా మీద అభిమానం పెట్టుకొని వస్తున్నాడా, పిల్లలు ఉన్నారా, ఇవన్నీ నా వల్ల కాదు. నాకు ఓపిక లేదు, నాకు ఫ్రీగా ఉన్నాను, నాకు ఇలా ఇష్టంగా ఉంది, నా ఇష్టానికి తిరుగుతున్నాను. అయితే పెళ్లి చేసుకోకపోయినప్పటికీ మీరు ఒక డాటర్ ఉంది, తన్ని అడాప్ట్ చేసుకున్నారు, ట్రాన్స్జెండర్ మిలా. ఫస్ట్ తంగం, దాని తర్వాత మిలా, దాని తర్వాత శిల్ప, తర్వాత అర్చన, తర్వాత సాషా. చాలామంది నాకు కూతుర్లు ఉన్నారు. నాకు ఒక అమ్మ ఉన్నారు, నన్ను దత్తు తీసుకున్నారు, కృపా అమ్మ అని, ట్రాన్స్జెండర్ ఆమె, నన్ను దత్తు తీసుకున్నారు. సో ఎందుకు అలా ట్రాన్స్జెండర్స్ వైపు వెళ్ళారు మీరు? వాళ్ళకి మన మీద ఏది ఎదురు చూడరు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మనకు కొని ఇవ్వాలనుకుంటారు. అప్పుడు నేను నన్ను అమ్మ అనుకుంటే నా ఇంట్లో సద్దన్నం ఉన్న తినాలా. మీరు కొనుక్కొని వచ్చి వంట చేసి ఆ పొజిషన్కి నేను రాకూడదని మీరే అనుకోవాలి తప్ప, మీరు నాకు తీసుకొచ్చి ఈ ఒక్కరోజు చేస్తే నాకు అలవాటు పడిపోద్ది. రేపు అరే మటన్ తినాలని ఒక అమ్మాయికి ఫోన్ చేస్తాను, నో ఇంట్లో ఏది ఉంటే అదే తినాలా ఒకటి. అండ్ వాళ్ళకి ఎదురు చూసేది అనేది ఏమీ ఉండదు. అమ్మా ఈ డ్రెస్ వేసుకున్నది ఇచ్చేమా అంటే ఇచ్చేస్తా. సో అది వాళ్ళు అడగరు కూడా. మ్యాక్సిమం నేనే చెప్తాను, నీకు ఈ డ్రెస్ బాగుంటుంది, ఆ డ్రెస్ బీరోలో తీసుకో అంట. అండ్ బ్లడ్ రిలేషన్షిప్పే అలా చేస్తారు మోసాలు, బయట వాళ్ళు అలా చేయరు అని ఇదొక ప్రూఫ్గా ఈరోజు ఈ ఛానల్లో మీకు చెప్తున్నా. బ్లడ్ రిలేషన్షిప్ కూడా తప్పులు చేస్తారు, ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళు చేయరు. మిమ్మల్ని అమ్మ అనుకుంటే అమ్మ, అక్క అనుకుంటే అక్క, మీకోసం ప్రాణం ఇస్తారు. అయితే ట్రాన్స్జెండర్స్ అనగానే ఒక రకమైనటువంటి డిస్క్రిమినేషన్ అనేది కనిపిస్తుంది, ఒక వివక్ష అనేది ఉంది. వాళ్ళకి సరైన అవకాశాలు లేవు, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి రక్షణ లేదు, వాళ్ళకి ఒక భరోసా లేదు అనేది ఉంది కదా. దానికోసం ఇప్పటిదాకా మీరు మాట చెప్పారు, కాస్టింగ్ కౌచో ఇంకోటో వస్తే నా దగ్గరకు వస్తే నేను చేస్తాను. వీళ్ళ కోసం ఏమైనా చేయాలి? అన్ని లేదు మేము అన్నీ చేసుకుంటూనే ఉన్నాం. ఐఎమ్ కమ్యూనిటీ మెంబర్ అంట. దానికోసం ఈ షకీలా ఏంటి ఒంటరిగా ఉంది, తన లెస్బియనా, తను ఏంటి, తను ట్రాన్స్జెండరా లేకపోతే ట్రాన్స్ మెన్నా, ఈ డౌట్లంతా మీకు వస్తే అది మీ ఇష్టం. ఐఎమ్ పక్కా ఉమెన్. లేకపోతే ఒక స్టార్డమ్ ఒక లేడీకి వచ్చింది, సరేనా? ఈ కమ్యూనిటీలో నేను ఒక మెంబర్గా ఏం చేయాలో చేస్తూనే ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాను కదా, డైరెక్ట్గా నేను ఏదైనా చేస్తాను చేయను ఈ కాస్టింగ్ కౌచ్ వాళ్ళు చెప్తే అని. మీకు కాస్టింగ్ కౌచ్లో ఒక ప్రాబ్లం ఉందని నాకు చెప్తే నా కూతుర్లు ఉన్నారు, నా ఒక్క మాట చాలు. అందుకే ఓపెన్గా చాలా స్టేట్మెంట్స్ చాలా ఫంక్షన్స్లో ఇచ్చున్నాను.
ఈమెకెవరు లేరు అని అనుకోబాకండి. నేను సస్తే కోడంబాకం పట్టదండి, అంతమంది ట్రాన్స్జెండర్స్ మాత్రం వస్తారు, కమ్యూనిటీ ఉంది మీకంతా, మీరు వాళ్ళకి ఉన్నారనే భరోసా వాళ్ళకు ఉంది. అమ్మ అని నన్ను ఎక్కడ మీరు ఎవ్వరి కాడ ఇప్పుడు ఇక్కడ నుంచి పోయే రూట్ అంతా షకీలా గురించి ట్రాన్స్జెండర్ని ఎక్కడన్నా చూస్తే అడగండి, షకీలా తెలుసా అని. ఒక్కరు తప్పు చెప్పేనా నేను మీకు ఇలాంటి ఇంటర్వ్యూ నేను సచ్చేదాకా నెలకి ఇస్తా. ఎంత నమ్మకం ఉందంటే నాకు అంత నమ్మకం. బికాస్ నేను వాళ్ళతో ఏం ఎక్స్పెక్ట్ చేయాల, వాళ్ళు బాగుండాల. ఎందుకు వాళ్ళని మీరు రెస్పెక్ట్, వాళ్ళు మనలాగా బ్లడ్, హ్యూమన్, బోన్స్, వెయిన్స్, నర్వ్స్ ఉండేవాళ్లే కదా. ఏం చేశారు తప్పు? వాళ్ళు పుట్టారు, వాళ్ళ బాడీ వాళ్ళకి నచ్చలా, వాళ్ళు నచ్చినట్టు ఉండాలంటే ఇంట్లో నుంచి తరివేస్తున్నారు. ఒక ఇల్లు వాడికి తీసుకోమంటే మనకి 10,000 అంటే వాడికి 30,000. ఆ 30,000 ఎలా సంపాదిస్తారండి వాళ్ళు? దానికే తప్పులు చేస్తున్నారు. యాక్సెప్టెన్సీ అనేది లేకుండా పోయింది. వాళ్ళు కూడా మనలాగే మనుషులు అనుకునేది. నేనేంటి మీరేంటి వంట చేసేది? వాళ్ళు చేస్తారు వంటలు, వాళ్ళు తినాలా అనిపిస్తుంది. ఎప్పుడా మళ్ళీ వస్తావు రే అమ్మ, ఎప్పుడమ్మా వస్తావు మళ్ళీ ఇంటికి అనిపిస్తుంది. అంత బాగా వంట చేస్తారు, అంత బాగా ఇల్లు పెట్టుకుంటారు, కేరింగ్ ఉంటుంది, సపోర్టింగ్ ఉంటారు. ఎప్పుడైనా ఇన్నేళ్లలో ఏడ్చిన సందర్భాలు, బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? ఇంకా నా వల్ల కావట్లేదు, సూసైడ్ అనేది పక్కన పెట్టండి, ఎమోషన్ని వెంట్ అవుట్ చేసుకోవాలి, బర్స్ట్ అవుతున్నాను, ఎప్పుడు ఏడ్చారు అలా? ఏడుస్తాను నేను. ఐ థింక్ జాన్ 3rd మన ఇంట్లో మా అన్న కూతురుకి పాప పుట్టింది. ఆ పాప పుట్టి 40 దినాలు ఫంక్షన్ చేసిన తర్వాత ఆ రోజు రాత్రికే మా అన్న కూతుర్లు నాతో ప్రాబ్లం పెట్టుకున్నారు. అంటే నాతో పర్సనల్గా నాతోనే కాదు, వాళ్ళు వచ్చారు. నా ఫ్రెండ్స్ అప్పుడు ఉన్నారు ఇంట్లో, లేడీస్, అందరూ లేడీసే ఉంటారులే. దాంట్లో ఒక వకీల్ అమ్మాయి ఒకటి ఉన్నది. ఏదో మాట్లాడుతూ వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు. నేను నువ్వు వెళ్ళు ఇంటికి వెళ్ళు అనేసాను. ఈమెం చేసింది వకీలు, తన వకీల్ అన్న గర్వంతో మరుసటి రోజు పోయి పోలీస్ స్టేషన్లో చెప్తానని చెప్పేసింది. బట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళలా. వీళ్ళు పోయి చెక్ చేసేదానికి వెళ్ళారు. చూడండి వీళ్ళు ఎందుకు వచ్చున్నారు అంటే, షకీలా మా అత్త రోజు తాగేసి నన్ను తిడుతుంది, అది ఇది అని వాళ్ళకి నేర్పించే వాళ్ళు ఉంటారు కదా, అదంతా అలా చెప్పారు. నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నది ఏమంటే, దాంట్లో రెండో పిల్ల మా చెల్లెల పేరు పెట్టాం, శీతల్ అని. తనకి ఆల్రెడీ ఒళ్ళు బాల, అండ్ తను బాగుండాలి, తనకు పెళ్లి చేసి పెట్టాలా, ఇవన్నీ ఐడియా నాకున్నాయి. నేను జ్యువెలరీ ఉందా అని అడిగారే, చేసి పెట్టుకున్నదే అమ్మాయి కోసమే. బట్ అవసరపడిపోయి ఎవరు మాటలిని ఇదంతా చేశారు మీరు. నా ఫ్రెండ్ని మీరు కొట్టారు, నా ఫ్రెండ్ని మిమ్మల్ని కొట్టింది. పోలీస్ స్టేషన్ దాకా మిమ్మల్ని నేను రప్పిస్తానని కొంచెం ఐడియా ఉండకూడదా? నేను ఎక్కడ ఆఫ్ చేశానంటే, నేను ఉమెన్స్ పోలీస్కి ఫోన్ చేసి అమ్మ అదంతా వద్దు, నా ఫ్యామిలీ విషయం నేను చూసుకుంటాను ఆఫ్ చేసేసాను. మీరు వెళ్ళిన వల్ల మీడియాలో వచ్చి మాట్లాడారు. నా పరువు పోయేదేవిలే, మీ పరువు చూసుకోండి. ఇప్పుడు ఇంత అసైన్ చేసిన తర్వాత మీతో నేను మళ్ళా కలుస్తానని ఏం నమ్మకం ఉంది? ఆ బిడ్డ పుట్టి ఈ నవంబర్ వస్తే 1 సంవత్సరం, ఇప్పుడు దాకా నా కంట్లో చూపించలే, అండ్ నాకు చూడాలని కూడా లేదు. ఇంత వస్టా నేను చెప్పరా, ఫ్యామిలీ మెంబర్సే ఇలా చేస్తారని, ఇంత వస్టా. ఆ ఒక్కరోజు నాకు చాలా ఏడుపు వచ్చింది. లాస్ట్ మెంబర్గా ఈ పిల్లని అనుకున్నాను, తనకు పెళ్లి చేసేసి సెటిల్ చేయించాలని. ఇప్పుడు ఇది కూడా లేదు అని ఆ రోజు మళ్ళీ ఫ్రస్ట్రేషన్లో ఏడ్చాను. దాని తర్వాత ఇప్పుడు అయితే నాకు అప్పుడప్పుడు వస్తుంది, సమ్మర్ ఎక్కువ ఉంది, అమ్మాయి ఏసీ లేకుండా ఉండలేదు, ఎలా ఉంటుంది, సరే మనకెందుకు అని 1 నిమిషం నేను వద్దు అని కంట్రోల్ చేసుకుంటాను. కంట్రోల్ చేసుకోవడమే కాదు, కన్సోల్ ఎలా చేసుకుంటారు మిమ్మల్ని మీరు ఆ టైం? అదంతా లేదు, నాకు తెలియదు. ఐ విల్ టాక్, ఐ విల్ లైక్, నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఇది జరిగింది కరెక్ట్ కదా, నేను చేసిందే కరెక్ట్ కదా, నేను తప్పు చేశాను, అది అలాగా కొంచెం పిచ్చిగా కొంచెం అరిసి మాట్లాడితే నాకు అదంతా ఓకే అయిపోతే, ఓకే ఫైన్, టైర్డ్ అయిపోయాను పనుకుంటాను. అయితే మీరు తాగి గొడవ చేస్తారు అని కేసు పెట్టారు కదా, కేసు పెట్టాలని వెళ్ళారు అక్కడి దాకా. సో అది మీ పర్సనల్ విషయం కదా, మీరు తాగారా లేకుంటే మీరు ఇంకేం చేస్తున్నారు? అదే వాళ్ళకి ఎవరు నేర్పించారు పాపం తెలియలా.
దానివల్ల వాళ్ళ లైఫే చెడగొట్టుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయికి పని లేదు, పెళ్ళి అయిన బిడ్డ పుట్టిన అమ్మాయికి పని లేదు, వాళ్ళ అమ్మకి అమ్మాయి ఏం చేస్తుందో నాకు తెలీదు, ఆ పిల్ల వాళ్ళ హస్బెండ్కి పని లేదు. మీరు ఏం చేయబోతున్నారు? దాని తర్వాత 2-3 సార్లు నాకు అమ్మాయి కాంటాక్ట్లో వచ్చింది. నేను ఫోన్ కూడా ఎత్తలా. హర్ట్ చేయటం కూడా ఒక లిమిట్ ఉంది. నేనేం మీకు అంత చెడు చేయలా, ఎప్పుడు చేయలా. మీ వల్ల నా లైఫ్ పాడుకొట్టుకున్నాను. ఒక అతను ఇక్కడ విజయకాంత్ కచ్చిలో ఉండేవాడు. పెళ్లి డేట్ ఫిక్స్ చేసిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ ఇంటికి అంతంత పిల్లలు వచ్చినప్పుడు ముందు వాళ్ళకి అన్నం పెట్టేశానని ఆయన నన్ను అంత అరిశాడు. ఆ రోజంతా నేను అన్నం తినకుండా పడుకున్నాను. నా అన్న బిడ్డలకి అన్నం పెట్టకూడదు చెప్పారు, నువ్వెవడ్రా అనుకొని వాడు తరివేశాను. నాకు పెళ్ళొద్దు, ఏం విడాకులొద్దు, పో అని తరివేశాను. మీకోసం నేను నా లైఫ్ వదులుకున్నాను. మీకు నేను తప్పు చేస్తే కూడా పర్వాలా. ఎందుకు మా ఊరికైనా తాగటం అనేది ఒక సోషల్ డ్రింక్ అనేది హ్యాపీగా ఉండటం. 2 పెగ్స్ తాగండి, బాగా తినండి, ఫ్రెండ్స్ జాలీగా మాట్లాడండి, ఇది తప్పే. నాలాగా మిమ్మల్ని తాగమనలేదు నేను. నాకు అలవాటు ఉండింది, నేను చేశాను అంతే. తాగి గొడవ పెట్టుకోవటం వల్ల ఎందుకు అంత డబ్బులు ఖర్చు పెట్టి తాగటం? అది డైరెక్ట్గానే గొడవ పెట్టుకోవచ్చు కదా. తాగితే పవర్ వస్తుంది, బలం వస్తుంది. ఎలా వస్తుంది? తాగితేనే కదా ఇలా ఊగుతాం. స్టడీగా ఉంటప్పుడు ఊగుతావా? ఇన్ని చేసిన తర్వాత షకీలా ఇంత స్ట్రాంగ్ పర్సన్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ అని మీరు కాదు అన్నారు కాబట్టి అమ్మ అని ఇంతమంది మిమ్మల్ని పిలుస్తున్నారు. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు అమ్మ అని పిలవడం ఏంటి అసలు? అది తెలీదే. ఎలా అనిపించారు మీరు అక్కడ? ఫ్రెండ్ గా చూడొచ్చు, లేకుంటే అమ్మ ఫిగర్ ఎందుకు కనిపించింది? వాళ్ళకి ఎందుకు కనిపించిందో అండ్ నాకు కూడా అలాగే నా బిడ్డలే అనిపించింది. ఒక శివాజీ అన్న తప్ప, ఆయన పిక్చర్లో నేను వర్క్ చేస్తున్నాను. బట్ మిగతా వాళ్ళందరూ నా బిడ్డలు, నా కూతుర్లు, నా కొడుకులు. అలాగే నాకు ఇష్టం. వాళ్ళకి ఫస్ట్ నాకు వంట రాదన్నాను. తర్వాత వండితే అమ్మ బగారఖానా ఎంత బాగుంది, అలా చెయ్యే అనేది. మాంసం లేకుండానే మాంసం కూరలాగా పెట్టేది. మళ్ళీ మాంసం వచ్చినాక అప్పుడే స్విమ్మింగ్ పూల్లో దిగుతా. వాళ్ళు నన్ను పట్టుకొని లాక్కొస్తారు. అమ్మ నా మటన్ చికెన్ వచ్చింది, నువ్వు చేసి పెట్టేవారు, ఎవరైనా అది చెడిపేస్తారు అని అది వాళ్ళకి చేసి పెట్టడం. అది కూడా నాకు ఒక ముక్క కూడా వేయకుండా వాళ్ళు తినేయటం అవి నాకు నచ్చినాయి. బాగా వండుతారా? ఫస్ట్ క్లాస్గా వండుతారు. మాకు ఎప్పుడు తినిపిస్తారు? మనం నెక్స్ట్ ప్రోగ్రాంలో పక్కా చేస్తున్నాం మనం 100%. సో వాట్ ఎవర్ నేను అడుగుతాను, మీరు చేసి పెడతారు అంతే కదా? మీ ఫేవరెట్ ఇది లేదు, నేను బాగా చేస్తాను అలా ఏం లేదు కదా? అన్నీ బాగానే చేస్తా. సో నాకు ఇప్పుడు కూడా చెప్పబాకండి. మీరు నేను వచ్చినప్పుడు కొని పెట్టి ఇది చెయ్యండి అని చెప్పండి. వాట్ ఎవర్ ఇట్ ఇస్. బీఫ్ పోర్కు మాత్రం నేను చేయను. మిగతా అడగము. మిగతా చేపలకి ఇప్పుడు మటన్, చికెన్, పాయ, బోటి, మెదురు, లివర్ అన్నీ. ఫుడీయా? ఎస్. స్వీట్స్? నో. డయాబెటిక్. ఐస్ క్రీమ్? బట్ అందువల్ల కాదు, బట్ ముందు నుంచే స్వీట్స్ నచ్చవు. చాక్లెట్స్, ఐస్ క్రీమ్ ఏం తింటారు మరి? No, I'm not a sweet tooth. I don't eat. నాకు వచ్చి ఫ్రూట్స్ అంటే మామిడి పండు ఇష్టం. ఓకే. అది ఒక్కరోజు కూర్చొని 2-3 కూడా తినేస్తాను. సో నాకు అర్జ్ పోతుంది నో మోర్ అని. బట్ స్నాక్స్ కూడా తినను. I don't know. ఏంటి డైట్ అలా ఏమైనా ఫాలో అవుతారా? నథింగ్. నాకు ఇష్టం ఉండదు. నాకు బ్రేక్ఫాస్ట్ చేయను, డైరెక్ట్ లంచ్ చేస్తాను, దాని తర్వాత డిన్నర్. ఈ మధ్యలో క్రైవింగ్స్ అనేది ఉండటం లేదు. వయసు అయిపోయింది అనుకుంటా. ముందంతా అనుకునే వాళ్ళం కదా, అది తినాలా ఇది తినాలా. ఇప్పుడు నాకు అదంతా లేదు. దీన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే? నో ఫాస్టింగ్ అంతా లేదమ్మా. నో సచ్ ఐడియాస్. ఇప్పుడు కూడా బిర్యానీ నా కాంబినేషన్సే వేరే. లెమన్ రైస్, కర్డ్ రైస్, ఎండి చేప, రసం, రైస్, ఇవన్నీ ఉండాలా. నేను తినేది ఎంత అయినా నాకు ఒక్కొక్క స్పూన్ అయినా ఒక్కొక్కటి కావాలా. సో ఐ యామ్ అ ఫుడీ. బట్ ఈ స్నాక్స్ అనేది ఇప్పుడు ఎప్పుడైనా పులి బంగారాలంటే ఇష్టం. అది కూడా ఇంట్లోనే చేసేస్తా అంతే. ఇదిగా ఫుడ్ అనగానే ఐ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు ఫాస్టింగ్ అనేది లేదు అనుకున్నప్పుడు, రోజా చేసినప్పుడు ఫాస్టింగ్ ఉండాలి కదా, రంజాన్ అంతా. అప్పుడు ఉంటారా? అవును, ఉంటాను అప్పుడు. సో దట్ ఈస్ డిఫరెంట్. దట్ ఈస్ ఫర్ మై రిలీజియన్, ఫర్ మై సెల్ఫ్.
నా కోసం చేస్తున్నాను, అది దానికి కాంప్రమైజ్ లేదు. బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంతా చేసే అంత నాకు వద్దు. ఏం చేయబోతున్నాను, ఇంకా హీరోయిన్గా చేయబోతున్నాను లేదుగా. మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు, కమెడియన్గా కూడా చేశారు, డిఫరెంట్ అన్ని రోల్స్ ప్లే చేసిన తర్వాత ఆ మూవీలో షకీలా ఈ క్యారెక్టర్ చేస్తుంది అనుకున్నప్పుడు యూజువల్గా అలాంటి క్యారెక్టర్ చేస్తుందా అనుకునే వాళ్ళు ఉంటారు. లేదు తను ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు, ఒక కామెడీ రోల్ ప్లే చేస్తున్నారు అన్నప్పుడు ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళు సెట్లో మిమ్మల్ని? నన్ను మాత్రం అలాగే చూసేవాళ్ళు. అయ్యో, ఆ చూపులో ఎప్పుడు మారలా, ఇప్పుడు మారింది అల్హమ్దులిల్లా, ఇప్పుడు మారింది చూపు. అది కూడా కుక్ విత్ కోమాలి తర్వాత మారింది. వాళ్ళు నన్ను చూసేది మాత్రం అలాగే చూస్తారు. బట్ క్యారెక్టర్ అక్కడనేమో కామెడీగా చేస్తూ ఉంటాను, చూసేవాళ్ళు అలాగే చూసారు. సో కుక్ విత్ కోమలి అనేది ఆ తర్వాత గలాటా మీడియా చేస్తున్నారు కదా. సో ఎలా అనిపించింది, ఒక డిఫరెంట్ రోల్ ప్లే చేస్తున్నారు మీరు అక్కడ? నాకు అనిపించేది ఐఎమ్ టాలెంటెడ్, థ్యాంక్ గాడ్ ఐఎమ్ టాలెంటెడ్. సో దిస్ టాలెంట్ వాజ్ ఆల్వేస్ దేర్. ఇప్పుడు నేను కొత్తగా నేర్చుకొని ఏం చేయలేదు కదా. సో ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్సైడ్ మీ. మేబీ దానికి టైం కావాలా, ఆ టైం వచ్చినప్పుడే మారుద్ది, అవన్నీ బయటకు వస్తాయి కదా. నెససరీ టైం కావాలా కదా. ఇప్పుడు ఎస్, ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలంటే సత్యంగా మీ గురించి నాకేమీ తెలీదు, బట్ ఫ్రెష్గా స్టార్ట్ చేయనా ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ నేను చేయగలను విత్ యువర్ ఆన్సర్స్. అది కంటిన్యూ అవుతుంది అలా అంతే. నాకు తెలియదు కదా. హలో కవిత గారు ఎలా ఉన్నారు, ఏ ఊరు మీది? హైదరాబాద్. వరంగల్. సో వాట్ డిడ్ యువర్ పేరెంట్స్ డూ? So there's a big story. What was the story? Tell me. Can I hear? Yeah, definitely. So I lost my mom when I was in 10th class. Okay. Adravata different ga aipoyi. So I'm here with you as a journalist now. I have 18 years of experience in journalism. Oh, nice. So that's how. Ilage avutundi kada interview. దట్స్ వాట్ నేను అదే అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు బోల్డ్ అంతమంది మీ దగ్గరకు వచ్చి కూర్చుంటారు, ఏవేవో క్వశ్చన్స్ వేస్తుంటారు, పర్సనల్ క్వశ్చన్స్, ప్రైవేట్ క్వశ్చన్స్, ప్రొఫెషనల్గా వేస్తుంటారు, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఇవన్నీ వేస్తుంటారు కదా. మీ దగ్గరకు వచ్చి కూర్చునే వాళ్ళు చాలా కామన్ పబ్లిక్ ఉంటారు, నాట్ సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేయరు మీరు. అలా ఎందుకు? సెలబ్రిటీని అందరూ చేస్తారండి. కామన్ పీపుల్ని మనం చేస్తేనే మన కోసం చూసే వాళ్ళ ఆడియన్స్కి ఆ కామన్ పర్సన్ని తెలుస్తుంది. సో అందుకే ఇది నేను అలాంటిది ఆపోజిట్ పర్సన్. నేను సెలబ్రిటీని అందరూ చేస్తారు, కామన్ పర్సన్ని ఇంకో కామన్ పర్సన్ తీస్తే ఎవరు చూస్తారు కదా. సో నేను చేస్తే చూస్తున్నారు. అండ్ ఐ మేక్ ఇట్ పాజిటివ్ ఫర్ దెమ్. ఐ డోంట్ గివ్ ఎ నెగటివ్. నేను ఎలాగంటే వాళ్ళను ఉండే మంచిది చెప్తాను, చెడు ఎందుకంటే చూసి నేర్చుకుంటాను, మంచి గుణాలు ఇది ఉన్నాయి అది తీసుకోండి అంటాను. సో ఇలాగే నాకు నా ఎదురులో కూర్చునే వాళ్ళు నాకు ఎవరని కూడా తెలియదు. నాకు 10 క్వశ్చన్స్ ఇస్తారు, దాంట్లో నాన్ సెన్స్ అడగమంటారు. మీకు అడ్జస్ట్మెంట్ అని మిమ్మల్ని అడిగారా, ఇదంతా అక్కడే వాళ్ళ ముందే వేసిస్తాను. దీంట్లో ఉండేది ఒకటి కూడా అడగను. చెప్పమ్మా నువ్వు చెప్పండి, మీతో ఇలా స్టార్ట్ చేశాను అన్ని మీతోనే చెప్పించి మీరే ఏడిసి లాస్ట్కి వెళ్ళేటప్పుడు నన్ను కౌగిలించుకొని మీ నంబర్ ఇచ్చేసి నా నంబర్ తీసుకొని ఇంకా నాతో కాంటాక్ట్లో ఉంటారు. సో అది ఇన్బిల్ట్ టాలెంట్. దట్ ఈస్ షకీలా. ఏం లేదప్పా, అది మన లోపల ఉంది, అది బయటకు వచ్చే టైం అయింది, బయటకు వచ్చేస్తుంది అంతే. షకీలా గారు ఒక ఆటో బయోగ్రఫీతో ఒక బుక్ రాశారు, మలయాళంలో వచ్చింది. ఆ తర్వాత షకీలా గారి పేరు మీద షకీలా నాట్ ఏ పోర్న్ స్టార్ కదా, దాని ట్యాగ్ లైన్ అనేది సినిమా కూడా వచ్చింది కదా. అది బాగా పోలా లేదు దాంట్లో నేను ఆ బుక్ అమ్మేశాను ఆయనకి. బట్ దాంట్లో ఉండే క్యారెక్టర్స్ అంతా తప్పుగా ఎథిక్స్ కోసం నాకు మగ సిబ్లింగ్సే లేదు, బ్రదర్సే లేనట్టు అంతా చేశారు. దే డిడ్. బట్ వెన్ ద ఫిల్మ్ కేమ్ అవుట్ నేను వెళ్ళి చూసినప్పుడు బయట రాగానే ఇలా చెప్పేసి వచ్చేసాను. నేను కనీసం ఒక రివ్యూ కూడా ఇలా ఫ్లాప్ వచ్చేసాను. ఇట్ వాస్ నాట్ మీ, దట్ ఈస్ నాట్ మీ, దట్స్ నాట్ షకీలా. బట్ ఇప్పుడు నేను అది చేసేటప్పుడు నాకు 34 వయసు, ఇప్పుడు 46 అవుతుంది. ఈ 10 years ఇదే డ్రాస్టిక్ చేంజ్ ఇన్ మై లైఫ్. ఇది ఇప్పుడు బుక్ చేయబోతున్నా. సెకండ్ బుక్ ఎలా వెళ్ళింది ఆటోబయోగ్రఫీ మలయాళంలో, మీ ఫస్ట్ మూవీ? ఇట్ డిడ్ంట్ గో వెల్, బాగా పోలా, నేనే ఫ్లాప్ అని చెప్పేసి వచ్చేసాను కదా. బట్ పీపుల్ రియలైజ్ వేణుమాధవ
నాకు ఇది తెలుగులో రాగానే నాకు ఫోన్ చేసి, ఏంటి పిచ్చి ముండా, మేము లేమా, నా వైఫు నువ్వు అత్త కదా నా కొడుకులకి అని ఎంత అడిగి ఉంటారు. చాలామంది అడిగారు నన్ను, మేము ఉన్నాం చాలామంది చెప్పారు. అది ఒక రకం. అంటే ఇప్పుడు నా జర్నీ, దట్ వాస్ నాట్ మై జర్నీ, దట్ వాస్ ది ఐడల్ షకీలా. నాకు ఏం మాట్లాడాలని తెలియదు, భయం. బట్ దిస్ టైమ్ ఇట్స్ గోయింగ్ టు బి అ బాంబ్. నేను ఎప్పుడు ఇది సూపర్ అవుద్ది అని చెప్పి నేను ఎప్పుడు చేయను, ఇది ఓకే అవుద్ది అని చేస్తాను. బట్ ఈ ఎపిసోడ్ నా సెకండ్ బుక్ వచ్చి బాంబ్ అవుద్ది. బికాస్ అన్ని లైఫ్లో అంతమందిని చూసి దాని తర్వాతే కదా మా అమ్మ చనిపోయింది, అంతా జరిగింది. అప్పుడుంది స్టోరీ. ఇప్పుడు వేణుమాధవ్ లాంటి వాళ్ళు ఎంతమంది యు ఆర్ మై సిస్టర్ అని చెప్పిన వాళ్ళు, మేమున్నాము అని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారమ్మా. అందరూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కడెక్కడ నుంచి ఉన్నారు? ఇక్కడ కూడా ఉన్నారు, ఇక్కడ కూడా తమిళ ఇండస్ట్రీలో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఐ డోంట్ వాంట్ నేమ్ బికాస్ ఒకరిని చెప్పి ఒకరిని మర్చిపోతే ఫీల్ అవుతున్నారు, వద్దు. ఆలీ భయ్యా కూడా అంతే, నాకు రెగ్యులర్ గా టచ్ లో ఉంటారన్న. తేజ సార్ నాకు ఎంత డైరెక్టర్ తేజ. అవును, ఇది క్వారంటైన్ టైంలో నాకు ఫోన్ చేసి, డబ్బులు ఉన్నాయా, కరోనా టైంలో జాగ్రత్తగా ఉన్నారమ్మా అని అడిగారు. సార్ మీరు అడిగిందే చాలు సార్, బికాజ్ ఆయన కాడ రికమెండేషన్ చెల్లదు, ఏమీ చెల్లదు. ఆయన నాకు ఫోన్ చేసి అడగటం ఏంటి, అంత హ్యాపీ. సో చాలామంది ఉన్నారు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అయినా యాజ్ ఐ సెడ్, సినిమా ఇస్ అ ఓషన్ ఫుల్ ఆఫ్ షిట్. అది నిజమే, దాంట్లో కూడా తామర పూలు వస్తాయి కదా. వి నీడ్ టు పిక్ దెమ్. ఎవరు బాగున్నారు, ఎవరు పాజిటివ్ పర్సన్స్, ఎవరు తామర పూలు ఉన్నారు. లేదు, ఉండే తామర పూలు అంతా మంచోళ్ళే, ఆ కింద ఉండే రూట్స్ షిట్, బురదంతా. అవును, నా విషన్ ఆఫ్ సినిమా, అందరిది కాదు, నా విషన్ ఆఫ్ సినిమా. మనం ఒక షో చేస్తున్నాము వంటలకి సంబంధించి. మీరు కుక్ చేస్తారా? లేదు, షకీలా చేస్తున్నారు. కవిత తింటోంది. షకీలా చేస్తున్నారు, కవిత తింటోంది. సరే, ఓకే. ఇప్పుడు నాకేం చెప్పబాకండి, ఏదైనా ఐటమ్ తీసుకొని పెట్టేసి యూ కమ్, విల్ స్టార్ట్ కుకింగ్. నేను 20 సెకండ్ వస్తున్నాను. నాట్ ఒక పర్టికులర్ డే, ఇది స్పెషల్ గా ఈ రోజు పండగ రోజు అలా ఏం కాదు, మామూలుగా జస్ట్ లైక్ దట్. ఓకే, ఎంజాయ్ చేయబోతున్నావు, కుక్ చేసేది. మీరే అది ఒక పండగ రోజు వేయాలని పెట్టుకోబాకండి. నో, సడన్ గా 20 సెకండ్ వస్తున్నాను. 23rd నాకు ఒక మీటింగ్ ఉంది. 24th నైట్ ఫ్లైట్ వేసుకుంటున్నాను. సో 24th మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ మనం చేసుకుంటాం. డెఫినెట్లీ. సో వి విల్ వెయిట్. అండ్ నాట్ ఓన్లీ మీ, మా విఘ్నేష్, మా గురువు గారు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. విఘ్నేష్ కంటూ తప్పకుండా, ఆయన తెలీదు గురువు, అలాగే అప్పటి నుంచి గురు బ్రహ్మ, గురువు గారు అని పిలుస్తాను నేను. నా బాయ్ ఫ్రెండ్ పేరు కూడా గురు. ఓ యా, దట్స్ గ్రేట్. బట్ దిస్ గురు ఈజ్ ఎ గుడ్ గాయ్. అయితే నా బాయ్ ఫ్రెండ్ బ్యాడ్ గాయ్ అంటున్నారా? వదిలేశారన్నారు కదా మీరు, వదిలేసి వెళ్ళిపోయాడు. లేదు, ఎవరు నన్ను వదిలేసి వెళ్ళిపోలే పాపం. ఇదే వాళ్ళకి చెడ్డ పేరు ఎప్పుడు ఇవ్వకూడదు, వద్దు. ఇట్ జస్ట్ హ్యాపెన్స్. ఓకే, మనకి ఇష్టం, వాళ్ళకి ఇష్టం, వాళ్ళకు ఒక విషన్ వస్తుంది, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్, వాళ్ళు ఏదో స్టార్ట్ అవుతుంది అని, అది మనకి తెలిసిపోద్ది. ఆ ఇంట్యూషన్ ఇక్కడ చెప్పొద్ది. వాళ్ళు నో చెప్పేది ముందు మనం నో చెప్పేయాల. రే నీ ఫ్యామిలీ ఉందిరా, పోరా రే, పోరా బిడ్డ అని. కాకుంటే యు ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు దేర్ షూస్. అంతలా ఆలోచించి చేయడం అనేది ఒక్కోసారి మీకు నష్టం కలుగుతోంది అనిపించింది? ఎవ్రీ టైం నష్టమే, ఒక్కొక్కసారి ఏంటి ఎవ్రీ టైం. బట్ ఇట్స్ ఓకే యార్. సి, రిలేషన్షిప్ అని కాదు, ఒక ఈ వెట్ క్లాత్ తీసిన దీంట్లో కూడా మనకు నష్టమే. ఎన్ని రోజులు ఇది మడత పెట్టుకుంటావా? యూస్ చేయటం అది యూస్ అయిపోతుంది, ఒకరోజు తీసి పడేస్తాం, నష్టమే కదా. సో అన్నిట్లో నష్టాలు ఉన్నాయి. సో రిలేషన్షిప్లో నష్టం ఉంటుంది అని తెలిసి కదా స్టెప్ ఇన్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు అది కొంచెం ఈజీగా తీసుకుంటున్నా. లైక్ ఫైన్, యూ హ్యావ్ యువర్ ఫ్యామిలీ, నేను డిస్టర్బ్ చేయకూడదు. నా ఫ్యామిలీలో ఏమైనా డిస్టర్బ్ చేస్తే నేను ఊరుకుంటానా? సో వాళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బ్ చేసేదానికి నేనెవరు? లెట్ దెమ్ బీ హ్యాపీ. ఎప్పుడైనా మనల్ని అనుకుంటారు లైఫ్ లాంగ్, అయినా లవ్ చేసాము తర్వాత పైన మనం ప్రాబ్లంలో పెట్టలేదు అని అనుకుంటారు కదా.